రోజున మొదటిగా సర్వశక్తుడు అభిషక్తుడు అయిన మన దేవాది దేవునికి ఆయన యొక్క నామానికి మాత్రమే స్తుతి ఘన మహిమలు చెల్లించుచూ ఉన్నాను. ఈ కాలంలో దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక, ఆయన మాత్రమే స్తుతి నొందబడును గాక. ఈ రోజున నేను ప్రార్థించగా దేవాది దేవుడు గత కొన్ని రోజులుగా నాకు ఇచ్చి నాకు చూపించినతో మాట్లాడిన యొక్క వర్తమానమును నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 39వ వచనం. 2వ సమూయేలు 3వ అధ్యాయం 39వ వచనం చదివితే పట్టాభిషేకం పొందినవాడనైనను నేడు నేను బలహీనుడనైతిని. చాలు నన్ను ఏమని చెప్తున్నారు ఇక్కడ? పట్టాభిషేకము నొందిన వాడనైనను నేడేమైపోయి ఉన్నానట? బలహీనుడనై ఉన్నాను. నేడు నేను బలహీనుడుగా ఉన్నాను. ఒకానొక రోజున అభిషేకమునే పట్టాభిషేకాన్ని నేను పొందుకొని ఉన్నాను. ఆ పట్టాభిషేకాన్ని పొందుకొని అన్ని అధికారాలు, అభిషేకం కాదండి, అది పట్టాభిషేకము. పట్టాభిషేకం అనగా ఒకసారి మనం వాక్యం చెప్పుకొని ఉన్నాము, మీకు గుర్తున్నదో లేదో. ఆ పట్టాభిషేకం అనగా సర్వ అధికారములను పొందుకోవడం. ప్రతి ఒక్క విషయము మీద, ప్రతి దాని మీద అధికారము కలిగిన వాడట, అధికారముడు కలిగిన వ్యక్తట, జ్ఞానము కలిగిన వ్యక్తట, దేవుని యొక్క ప్రెసెన్స్ లో గాని లోకానుసారంగా గాని ఎక్కడైనా ఏ విషయంలో అయినా ముందుగా రాణించబడిన వ్యక్తట. ఆయన అంటున్నాడు ఏమని? ఒకానొకప్పుడు నేను పట్టాభిషక్తుడనైనను, నేను పట్టాభిషేకమును పొందుకొని ఉన్నాను, నేడు నేనేమైపోయి ఉన్నానట? బలహీనుడనై ఉన్నాను అని చెప్పి దావీదు మహారాజు గారు మాట్లాడుతూ ఉన్నారండి. ఏమని ఉంటున్నారు? నేను పట్టాభిషేక్తున్నే, అన్ని అధికారాలు ఉన్నాయి, కానీ నేడు నేను దాన్ని కోల్పోయి ఉన్నాను. నేడు నేనేమైపోయినానంటే బలహీనుడనైపోయి ఉన్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఉదయ కాలం ముందు ఈ యొక్క మాట ద్వారా సర్వశక్తుడు నీతో నాతో కూడా మాట్లాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ఉదయ కాలం ముందు సర్వశక్తులైన దేవుడు మాట్లాడుతున్న మాట అభిషేకము నొందిన వారట. అభిషేకము పొందని వాడు గురించి మాట్లాడట్లేదండో. తనట పట్టాభిషేకమును పొంది ఉన్న వ్యక్తట. మామూలు అభిషేకములు కూడా కాదు, పట్టాభిషేకములు. పట్టాభిషేకం అనగా మనము వర్తమానం చెప్పుకొని ఉన్నాము. సర్వ అభిషేకములు, సర్వమైన ప్రతి దాని మీద కూడా ఏం కలిగి ఉన్నారట? ప్రతి ఒక్క విషయము మీద, ప్రతి ఒక్క నోటి మాట మీదే కానీ ప్రతి ఒక్క దాని మీద కూడా అధికారమును కలిగి ఉన్నారట. పట్టాభిషేకం అనగా అన్ని అధికారమునిక మొత్తం ఆల్ రౌండర్ గా సరెండర్ అయిపోతే ఆయన దగ్గర. అలాంటి వ్యక్తి అంటున్నాడు, అన్ని కలిగి ఉన్నాను కూడా నేనేమైపోయాను? బలహీనుడిగా ఉన్నాను అని చెప్పి దావీదు మాట్లాడుతున్నారు. ఆయన దావీదు అభిషేకమును పొందబడిన వాడు. ఎలాంటి అభిషేకం అంటే దేవుడు దర్శనమును చూపించి సొలొమోను గారిని పంపించి, సమూయేలు గారిని పంపించి అభిషేకించి తైలపు బుడ్డి చేత అదిగో ఆ తైలమును తన శిరస్సు మీద వెతికి అనేక మంది వచ్చినాడు వారి దగ్గరికి. కాదు, ఇతను కాదు, దేవుడు ఏర్పాటు చేయబడిన వ్యక్తి, ఇతను కాదని చెప్పి దావీదు వచ్చేంతవరకు కూడా వేచి చూచి మరి అభిషేకమును పొందినవాడు, అభిషేకించబడిన వాడు అంటున్నాడు, నేను బలహీనుడనయ్యా, నేడు నేనేమైపోయాను? బలహీనుడనైపోయాను. ఎందుచేతనంటే మామూలు సామాన్యమైన వ్యక్తుల మీద అపవాది దాడి పని చేయదు నేను చెప్పను కానీ పని చేస్తుంది. కానీ అభిషక్తుని మీద కంటేను సామాన్యుని మీద తక్కువ మేరకు ఆ యొక్క శోధన అనేది పనిచేస్తా ఉన్నది. కానీ ఈ రోజులో ఏం జరుగుతుందంటే ఎవరైతే అభిషేకించబడుతున్నారో, ఎవరైతే దేవుని చేత దేవుని యొక్క నామము పేరిట పిలువబడుతున్నారో, దేవుని చేత అభిషేకించబడుతున్నారో, ఎవరైతే దేవుని యొక్క సేవ కోసము అర్పించబడుతున్నారో, ఎవరైతే పరిచర్లు అధికముగా ఉండాలని ఆశపడుతున్నారో, ఎవరైతే దేవుని అందరి ఆశను గైకొని ఇదిగో నా దేవునికి నేను నమ్మకస్తుడుగా ఉండాలా, నేను దేవునికి ఇలా ఉండాలా అని చెప్పి ఎవరైతే ప్రయాణం చేస్తా ఉన్నారో, ఏమండి, ఎవరైతే అనుకుంటున్నారో వారి మీద అపవాది దాడి విపరీతంగా పెరిగిపోతున్నది. ఎందుకంటే వాడికి కావలసిన వాళ్ళు ధనం కలిగిన వాళ్ళు, ఆస్తి కలిగిన వాళ్ళు, నాయకత్వం ఉన్న వాళ్ళు, బలం ఉన్న వాళ్ళు కాదు కావాల్సింది వాడికి. ఎవరైతే దేవుని కోసం సమర్పించుకుంటున్నారో, ఎవరైతే అభిషేకం కలిగి ఉన్నారో, ఎవరైతే ఆత్మను కలిగి ఉన్నారో చూసావా, వారు వాడికి ముఖ్య
వాక్యం అయిపోయి ఉన్నది. ఎందుకంటే వారి వలన దేవుని రాజ్యం ఎక్కడ ఈ భూమి మీద స్థిరపరచబడిపోతున్నదో అని చెప్పి అనేక మంది అభిషేకించబడిన వారిని, ఇదిగో దేవుని చేత పిలవబడిన వారినట, దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తులని ఎప్పుడు పడద్రోద్దామా, దేని విధంగా పడద్రోద్దామా అని చెప్పి అపవాదిగాడు ఎదురు చూస్తా వచ్చి డైరెక్ట్ గా నీ ముఖం ముందుకు వచ్చేసి నేను పడదులే అని చూడట్లా, నీకు దేవునికి మధ్యలో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పెట్టి, నీకు దేవునికి మధ్యలో ఏదైనా ఉపకరణమును పెట్టి, నీకు దేవునికి ఏదైతే ఎడమును కలగ చేస్తుందో చూసావా, దానినట్ట నీ మధ్యకు తీసుకొని వచ్చి పెట్టి దేవునితో నీకు సత్సంబంధాన్ని కొద్దిగా దూరము చేస్తూ, ఏమండి మనము ఎరగలేనటువంటి చిన్న బిడలమైతే కాదు, చంటి బిడలమైతే కాదండి, ఏదైతే దేవుడికి మనల్ని దూరం చేస్తా ఉన్నది, ఏ పని దూరం చేస్తా ఉంది, ఏ నోటి మాట దూరం చేస్తా ఉంది, ఏ ప్రవర్తన లేదంటే ఏ వస్తువు దూరం చేస్తా ఉన్నది అన్నది మనం ఎరిగిన వారమే. హల్లెలూయా. ఎరిగి ఉన్నమారమేనండి. అమ్మా వాడు ఎలా వస్తున్నాడో మాకు తెలియట్లేదు, ఎలా పడద్రాస్తున్నాడో తెలియట్లేదు కాదు, తెలిసి ఉన్నది. ఎందుకంటే ఇదిగో కొత్త నిబంధన గ్రంథములు ఇలా అంటున్నారు, ఆత్మ అన్ని విషయములను కూడా మనకచ్చ బోధించుచు ఉన్నదచ్చ. ఏది అయినను ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించుచు ఉన్నాడు. ఆయన అంటున్నారు, ఈ ఉదయకాలం ముందు అభిషేకించబడిన వారే వాడికి కావాలంట. చర్చిలో నువ్వు ఎంతగైనా పాటలు పాడు, ఎంతగైనా దేవుని కనపరచు, అలాంటి వారు కాదు కావాల్సింది. ఎవరైతే దేవుని నోటి మాట ప్రకారంగా నడపబడుతున్నారో, ఆత్మ చేత అభిషేకించబడి, ఆత్మ దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఏదైతే వారికి బోధించుచున్నదో ఆ బోధ ప్రకారంగా నడుస్తూ ఉంటారు. చూసామా, ఇదిగో ఇది చేయొద్దు, ఇలాగిని వెళ్ళు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తూ ఉంటే నువ్వు ఆ మార్గంలో నడుస్తున్నావు అనుకో, ఆ మార్గంలో నడుస్తున్న నీవే అపవాది గడికట్ట కావలసి ఉన్నది. దావీదును కూడా అలాగనే పట్టుకొని ఉన్నాడు. దావీదును కూడా అలాగనే పట్టుకొని మొదటిగా అండి ఎంత ఘనత కావాలో దేవుని చేత పిలవనంపించబడిన వ్యక్తి అండి దావీదు. మామూలు వాడు కాదు. మామూలుగా వెళ్ళిపోయి అలా టప్పగా వెళ్ళిపోయి తల మీద చేసేసి ఓకే నువ్వు బ్లెస్ చేయబడతావు అని చెప్పి దైవజనుల చేత అభిషేకించబడిన వాడు కాదు అతను. దేవుని చేత పిలవనంపించి అభిషేకించబడిన వాడు. హల్లెలూయా. ఏదో దైవజనుడు ఆత్మావేశముతో పిలిచేసి ఇదిగో దావీదు నిన్ను నేను అభిషేకించేస్తున్నాను అన్నటువంటి వ్యక్తి కాదు. దేవుని నోటి మాట చేత పిలవనంపింపబడిన వ్యక్తి. సమూయేలుని ఆత్మ ద్వారా దేవుడు కలుసుకొని ఇదిగో దావీదు అనే వ్యక్తిని నేను అభిషేకించబోతున్నాను, నువ్వు తైలపు పొడిని తీసుకుని వెళ్ళు, తనను అభిషేకించని పంపించబడిన వ్యక్తి అండి ఆయన. ఏదో దైవజనుడు ఆత్మావేశంతో అభిషేకించిన వాడు కాదు. లేదంటే తల్లిదండ్రులు ఇదిగో అయ్యా నాకు ఇంతమంది బిడ్డలు ఇచ్చావు కాబట్టి నా ఆఖరి కుమారుణ్ణి నీకు నేను అర్పిస్తున్నానని చెప్పి తల్లిదండ్రుల యొక్క సమర్పణలోంచి వచ్చిన వాడు కాదండి. దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని యొక్క నోటి మాట చేత పిలవనంపించబడిన వాడు అతను. అంటున్నాడు, నేను పట్టాభిషేకము నొందిన వాడనే, కానీ నేను ఏమైపోయాను, బలహీనుడని అయిపోయాను అనుకుంటుంటారు. నేను ఇంతకు ముందు బాప్తిస్మము తీసుకొని ఉండిపోయాను, నా జీవితము బాగున్నది, లేదంటే ఆత్మ చేత నేను అభిషేకించబడక మునిపే నా జీవితము బాగున్నది, దేవుని వద్దకు నేను వెళ్ళక మునిపే నా జీవితము బాగున్నది అని చెప్పి అనుకుని మోసపోతున్నారు. కానీ ఇదిగో నేను అభిషేకించబడ్డాను, అపవాది గురి నా మీద కలుగుతున్నది అంటే గనక ఇదిగో నా దేవుని ప్రణాళిక నా మీద ఎంత హెచ్చయ్యున్నదో అని చెప్పి ఆ ఆలోచన మేరకు నువ్వు ఆలోచించలేకపోతున్నావు కనుకనే అపవాదిగాడు నేను ఎప్పుడు ఎలా పడద్రోతామా, ఏ ఆబ్జెక్ట్ ఇచ్చి పడద్దామా, ఏ ఒక ఉపకరణం ఇచ్చి పడేద్దామా, ఏ మాట ఇచ్చి పడేద్దామా, ఏ వస్తువు ఇచ్చి పడేద్దామా, ఏ మనిషిని పంపించి పడేద్దామా అని చెప్పట అపవాదిగాడు నిరంతరం నిన్ను వెంబడిస్తూనే ఉన్నాడట. ఏ నోటి మాట అడగండి, పాటలు పాడేవాళ్ళు అవసరం లేదు, లేదంటే బలిపీఠాలు పెట్టేవారు అవసరం లేదు, లేదంటే మందిరం లాపని పని చేసేవాడు అవసరంలా. ఎవరైతే దేవుడి నోటి మాటకి ఇష్టపడుచున్నారో, దేవుని అంటే ఇగో ప్రాణాతికి ప్రాణంగా ప్రేమించుచున్నారు చూసావా, వారంటేనే దేవుడి చేత ఎవరైతే పిలువబడుచున్నారో, ఎవరైతే దేవుడి యొక్క నోటి మాట కోసం ఎదురు చూస్తున్నారో అనేక మంది ఉన్నారండి. అనేక మంది ఉన్న ఈ వర్తమానం నేడు నీ వద్దకు ఎందుకు వస్తున్నది? పిలవబడిన వ్యక్తివి,
నువ్వు అభిషేకించబడిన వ్యక్తివి, దేవుని చేత ఎన్నుకోదగిన వ్యక్తివి, మనుషుల చేత మానవుల చేత ఇదిగో రాని నిన్ను అభిషేకిస్తాను, రాని నిన్ను ఆశీర్వదిస్తాను అన్నటువంటి వ్యక్తివి కాదు. అనేకమైన మహాశ్రమలలో నుంచి వచ్చి గొర్రెపిల్ల యొక్క రక్తములో నీ వస్త్రమును ఉదుగుకొనిన జీవితమును కలిగి ఇదిగో ఈ రోజున దేవుని చేత పిలువబడిన వ్యక్తిగా నువ్వు కనబడుతున్నావు కనుక దేవాది దేవుడు అంశం ఉన్నాడు ఈ రోజున. ఇదిగో ఆనాడు దావీదు అనే మాట నేడు నీకు కూడా వర్తించబడుచున్నది. అభిషేకించబడిన వారు, దేవుని చేత పిలువబడిన నీవు, అభిషేకమును పొందబడిన నీవు ఒకానొక రోజున ఎంత బలముతోటి శత్రువును ఓడించడానికి, ఎంత బలముతోటి నిన్ను నువ్వు కట్టుకోవడానికి, నీ గోపురాన్ని నువ్వు స్థిరపరచుకోవడానికి నువ్వెంత ప్రయత్నం చేసిన వ్యక్తివి, నేడు ఏమైపోతుందంటే నీ భక్తి ఆ చేద్దాంలే, ఆ చూద్దాంలే, ఆ వెళ్దాంలే అన్నటువంటి నిర్లక్ష్యతనములోనికి వెళ్ళిపోతానికి కారణం ఏమిటంటే అపవాదిగాడు నిన్ను బలహీనపరుస్తూ ఉన్నాడట. ఎలా పడేద్దామా అని చెప్పి చూస్తా నిన్ను అపవాదట నిన్ను బలహీనపరిచేస్తా ఉన్నాడట, నిన్ను బలహీనుడుగా మార్చుచూ ఉన్నాడట. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకని దేవుడు అంటున్నాడు, ఇదిగో నీకు నాకును మధ్యన ఒక వస్తువుని పెట్టి, నీకు నాకు మధ్య ఒక ఆబ్జెక్ట్ ని పెట్టి, నీకు నాకు మధ్యలో ఒకటి పెట్టి, ఏమిటంటే అది నీకు తెలుసు. ఏముందయ్యా నీకు నాకు మధ్యలంటే నీకు తెలుసు కదా, నువ్వు అంత గ్రహించలేని వ్యక్తివి కాదు, అంత వివేచించలేని వ్యక్తివి కాదు. కాకపోతే నీ నిర్లక్ష్యము, నీ బద్ధకం ఏం చేస్తుందంటే ఇదిగో దేవుడి యొక్క పట్టాభిషేకము నుంచి నిన్ను బలహీనుడిగా మార్చివేసే విధంగా చేస్తా ఉన్నది. దావీదండి పిలవనంపించబడిన వాడండి, మామూలుడు కాదు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే అనేక మంది మనుషుల ద్వారా రాని అభిషేకిస్తా అని అనేక మంది తల మీద చేతులేసిన వ్యక్తి కాదు ఆయన. స్వయముగా దేవుని పిలుపును అందుకున్న వ్యక్తి అండి హల్లెలూయా. అలాంటి వ్యక్తి అంటున్నారు, ఇదిగో నేను పట్టాభిషేకం నొందాను, అభిషేకించబడ్డాను, సర్వ అధికారాలు నాకు ఉన్నాయి, అంతే నేను చేయగలను. కానీ నేడేమైపోయిందంటే నేను బలహీనుడని అయిపోయాను, నా బలము సరిపోవట్లేదు. అపవాదిని నేను ఎదిరించడానికే కానీ, నా శత్రువుని నేను పడద్రోయడానికే కానీ, ఇదిగో ఆత్మతోటి నేను నింపబడి నా దేవుని గణపరచడానికే కానీ నా బలం ఏమవుతుందట, సరిపోవట్లేదు అని చెప్పి దావీదు మహారాజు గారు మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాలం ముందు దేవుడు ఈ వర్తమానంతో నీతో నాతో కూడా మాట్లాడుతున్న మాట స్పష్టముగా జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే మనము ఇదిగో ఏ విషయంలో దేవునికి దూరం అయిపోతున్నామో అది దేవుడు మనకి ఈ రోజున బయలుపరచబోతూ ఉన్నాడు కనుక దాని నుంచి మనము దాన్ని దాచుకొని దేవుని యొక్క పట్టాభిషేకానికి అర్హులుగా మార్చబడేటువంటి కృప ఈ రాత్రి ఉదయమందు దేవుడు నీకు నాకు దయచేసి ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు గారండి ఎంతో అభిషేకించబడిన వ్యక్తి, అలాంటి వ్యక్తి పడిపోయాడంటే అంటే అభిషేకముతోటి నింపబడిన వాడే పడిపోతున్నాడంటే సామాన్యులుగా ఉన్న నీవు నేను ఎంత అండి పట్టాభిషేకం పొందిన వాడు, సర్వ అధికారములు పొందిన వ్యక్తే పడిపోయాడట. మరి నేను సామాన్యమైన భక్తిని చేస్తూ, సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ, సామాన్యమైన విశ్వాస జీవితాన్ని గడుపుతున్నా నిన్ను నన్ను పడేయడము ఆ అపవాది గాడికి ఒక లెక్క కాదు. ఎప్పుడు పడేద్దామని ఎదురు చూస్తున్నాడట. మనం ఏం చేస్తున్నామంటే దాన్ని గ్రహించుకోలేక, ఇదిగో నేను అభిషేకించబడ్డాను కదా, నా మీద అభిషేకం ఉన్నది కదా, నా మీద దేవుడి ప్రణాళిక ఉంది కదా, పర్వాలేదులే చేద్దాంలే, పర్వాలేదులే చూద్దాంలే, దేవుడు నన్ను ఎట్టేలా కాపాడుతాడు, శ్రమ వచ్చినప్పుడు ఏసయ్యా అంటే నా దగ్గరికి వచ్చి రక్షించేస్తాడు అని మనం ఏం చేస్తున్నామంటే బద్ధకముతో, నిర్లక్ష్యముతో ఆయన ఆత్మని దూరం చేసేస్తా ఉన్నామటండి. అభిషేకించబడిన వారే అండి ఎంతో మంది బైబిల్ గ్రంథం ముందు అభిషేకించబడిన వారు, పిలవబడిన వారే, మహాపరిశుద్ధులైన వారే పడిపోతున్నారండి. దేవుని చేత పిలవనంపించబడ్డాడంటే ఆయన ఎంత పరిశుద్ధునిగా ఉన్నాడండి. ఆలోచించండి ఒకసారి. దేవుని చేత పిలువనంపించబడడం అంటే అంత తేలికైన విషయమా? ఎంత పరిశుద్ధత, ఎంత భక్తి, ఎంత వినయము, ఎంత దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి అట. నేనేమంటున్నాడు, నేను బలహీనపరచబడ్డాను. దేని ఎందుకు బలహీనపరచబడ్డాను? దేవుని ఆత్మ ఎందుకు బలహీనపరచబడ్డాను, నా శక్తి ఎందుకు నేను బలహీనపరచబడ్డాను, నా భక్తులు నేను బలహీనమైపోయి ఉన్నాను.
ఈ రోజున ఉదయ కాలం ముందు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేని విషయంలో బలహీనపరచబడుతున్నావు, అపవాది నిన్ను ఏ విషయము గుండా నిన్ను బలహీనపరుస్తున్నాడు అనేది నువ్వు గ్రహించి కూడా ఏం చేస్తున్నావు అంటే దాని నుంచి జయించలేకపోతున్నావట. దాన్ని జయించలేక, దాని నుంచి నువ్వు ఓవర్కమ్ అవ్వలేక, దాన్ని దాటుకుని ముందుకు రాలేక ఆ బలహీనతలోనే పడిపోతూ ఇంకా 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 దినదినానికి కూడా ఆ బలహీనతలోనే ఉండిపోతూ, ఇదిగో నువ్వు దూరం అయిపోతున్నావని తెలుసు, నీ భక్తి తగ్గిపోతుందని తెలుసు, నీతో దేవునికి ఉన్న కనెక్షన్ తగ్గిపోతుంది అన్న విషయము తెలుసు కూడా ఏమంటున్నావంటే శారీరక బలహీనతను బట్టో లేదంటే ఆత్మీయమైన బలహీనతను బట్టి నువ్వు అంటున్న విషయం ఏంటంటే, దావీదు గారికి అన్నట్టుగా నేను అభిషేకించబడిన వ్యక్తినే, కానీ ఈ రోజు నేను బలహీనుడని అయిపోయాను ప్రభా, నా బలం సరిపోవటం లేదు, నేను భక్తి చేయడానికి నా బలం సరిపోవట్లేదు, ఇదిగో ప్రార్థన చేయడానికి నా భక్తి సరిపోవట్లేదయ్యా అని చెప్పి నేరసిల్లిపోతూ అప్పటికప్పుడు ఏదో తూతూ మంత్రముగా అప్పటికప్పుడు వెళ్ళిపోయి ప్రార్థన చేయడం, అప్పటికప్పుడు కూర్చోవడం ఇలా చేస్తున్నావు. కానీ ఇదిగో నా దేవుడు అంటున్నాడు, నువ్వు ఎందుచేత బలహీనపరచబడుచున్నావు, ఎందుచేత నువ్వు బలహీనునిగా మార్చబడుచున్నావు, అది నువ్వు గ్రహించలేకపోతున్నావా, అది నువ్వు వివేచించలేకపోతున్నావా? నువ్వు దాన్ని వివేచించి దాన్ని నువ్వు గ్రహించి దాన్ని నువ్వు దాటడానికి ప్రయత్నము చేస్తే నేను నీకు సహాయము చేస్తాను. అంటున్నాడు, ఇదిగో దావీదున్నాడు, అయ్యా నా వల్ల అవ్వట్లేదు, నేను బలహీనుడిగా ఉన్నాను అని అంటున్నాడు. నీవు కూడా ఇదిగో ఈ కొద్ది మాసములలో, ఈ కొద్ది రోజుల్లో నీవు కూడా చెప్పుతున్న మాట అదే ఉన్నది ప్రియ సహోదరి సహోదరుడా. అయ్యా నా వల్ల అవ్వట్లేదు ప్రభా, నేను చేయలేకపోతున్నాను అయ్యా, భక్తిని నేను కొనసాగించలేకపోతున్నాను, నా ఆత్మీయ స్థితిని నేను కొనసాగించలేకపోతున్నాను అయ్యా, నేను బలహీనుడుగా ఉన్నాను అయ్యా, నా శరీరం బలహీనముగా ఉంది, నా ఆత్మ బలహీనముగా ఉంది ప్రభా, నా వల్ల అవ్వట్లేదు, ఈ భక్తి నేను చేయాలనుకుంటున్నాను, ఇలా పరిశుద్ధముగా ఉండాలనుకుంటున్నా, కానీ నా వల్ల అవ్వట్లేదు అని నువ్వు కూడా ఆ బలహీనమైన పైన స్థితిలో ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. నువ్వు జాగ్రత్తగా ఆలోచన చెయ్యి, ఎందువల్ల నేను బలహీనపరచబడుతున్నావంటే ఆత్మ సహాయము నీకు కొరతగా ఉండడం వలన నువ్వు బలహీనపరచబడుతున్నావు. అదిగో క్రొత్త నిబంధన కాలంలోకి వస్తే దేవాతి దేవుడు ఏమంటున్నాడు, ఆత్మ ప్రతి విషయం నీకు ఏం చేసిందట, బోధించిందట. ఇదిగో ఈ అపాయం వస్తుంది, దీని నుంచి నువ్వు ఇలా తప్పించబడాలా, లేదంటే ఈ శోకం వస్తుంది, దీని నుంచి నువ్వు ఇలా తప్పించబడాలా, ఈ శోధన వస్తుంది, దీని నుంచి నువ్వు ఇలా తప్పించబడాలా, అపవాది ఇది చేయబోతున్నాడు, దీని నుంచి నువ్వు ఇలా తప్పించబడాలా, లేదంటే ఇది జరగబోతుందని ప్రతి విషయాన్నట ఆత్మ మనకి ముందుగా బయలుపరచుచు ఉన్నదట. హల్లెలూయా. ఆత్మ బోధన నువ్వు వినక నువ్వేమైపోతుందంటే ఆత్మకి నిన్ను నువ్వు అప్పచెప్పుకొనక, ఆత్మ బోధనకి నిన్ను నువ్వు అప్పచెప్పుకొనకుండా ఆత్మ బోధన నువ్వు వినక ఏమైపోతుందంటే నీ భక్తి, నీ పట్టాభిషేకము, నీ అభిషేకము ఇదిగో బలహీనమైపోతున్నది ప్రియ సహోదరి సహోదరుడా. అంతకు ముందు కాలంలో, గత కాలంలో ఏమైందంటే నీ భక్తి ఇదిగో ప్రతి రోజు కూడా ఆత్మతోటి నింపబడుతూ, ఆత్మతోటి అభిషేకించబడుతూ ఉండేవాడివి, ఆత్మతోటి ప్రతి నిత్యము కూడా దేవునితోటి నీ సహవాసం ఉండేది, దేవునితోటి నీ నోటి మాట ఉండేది, దేవునితోటి అభిషేకించబడుతూ అగ్ని చేత కాల్చబడుతూ, అగ్ని చేత మండించబడుతూ ఉండే వ్యక్తివి. అని నేటి కాలం ఏమైపోతుందంటే ఏదో ఫార్మాలిటీకి చప్పట్లు కొడుతున్నావు, ఫార్మాలిటీకి ఏదో అందరూ అనుభవిస్తున్నారు కాబట్టి నువ్వు ఆత్మను పొందుకోవట్లా, అందరూ అనుభవిస్తున్నారు కాబట్టి ఆ సెగ తగిలి, ఆ మంట తగిలి నువ్వు అన్య భాషలు మాట్లాడగలుగుతున్నావు, ఆ సెగ తగిలి నువ్వు చప్పట్లు కొట్టచ్చు, దేవుని నామాన్ని ఘనపరుస్తున్నావు. ఒకనొక రోజున నువ్వు మండించబడి అనేకని మండించేటువంటి వ్యక్తివైన నీవు నేటి కాలంలో నీ భక్తి ఏమైపోతుంది, నీ పరిశుద్ధత ఏమైపోతుంది, దేవునితో నీకు ఉన్న సంబంధం ఏమైపోతుందని ప్రియ సహోదరి సహోదరుడా ఒకసారి ఆలోచన చేయండి. క్రొత్త నిబంధన గ్రంథములు ఇలాగ అంటున్నాడు ఆయన, ఇదిగో ఆత్మ అన్ని విషయాన్ని బోధింపచేసేది అన్నావు కదా, మరి నువ్వు బలహీనమైపోతున్నానయ్యా, నేను బలహీనమైపోతున్నానయ్యా అని చెప్పు నువ్వు పలుకుతున్నావు కదా, ఎందువలన బలహీనం అవుతున్నావో నీ ఆత్మ నీకు బోధించట్లేదా అంటే, ఆత్మ బోధించలను వినలేనటువంటి సిచ్యువేషన్ లో నీవు ఉన్నావు గనక నీ భక్తి అలాగనే అయిపోతున్నది కనుక ఆత్మ మనకి బోధించుస్తున్నాను మనము వినలేకుండా ఉన్నాము ప్రియ సహోదరి సహోదరుల. ఆత్మతో మనకి కనెక్షన్ తెగిపోయింది అనుకోండి, ఈ శరీరము ఒంటరిగా అయిపోతుంది. ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా ఉంటావో నీ మీద దాడి బలముగా జరుగుతుంది. నిజమండి ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే మనము ఒంటరిగా ఉంటామో చూసావా, ఆ యొక్క అపవాది దాడి మన మీద బహుగా జరుగుతూ ఉన్నదట. అపవాది దాడి ఎలా జరిగింది అనుకో, ఒంటరిగా ఉన్నావనుకో, ఆలోచనల ద్వారా ఒంటరిగా ఉన్నావనుకో, తలంపుల ద్వారా ఒంటరిగా ఉన్నావనుకో, వాటిని చూపించి వీటిని చూపించి
నుంచి ఈ అనేక విధాలుగా నీ మీద దాడి జరుగుతూ ఉంటదటండి. నువ్వెప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి వీలు లేదు. నువ్వెప్పుడు కూడా జంటగా ఉండాలా. యేసు ప్రభుల వారితో కలిసి నీ సహవాసము ఆయనతో పాటుగా కలిసి ఉన్ననుకో, నీవు ప్లస్ ఆత్మ నువ్వు ఉంటావు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి అపవాది నీకు ఆలోచన తెచ్చాడనుకో, ఏదైనా దుర్మార్గపు ఆలోచన తీసుకొచ్చాడనుకో, అప్పుడు దేవాది దేవుడు ఏం చేస్తాడు, అది నీకు సంబంధించినది కాదు, ఆలోచనలో నువ్వు వెళ్ళడానికి వీలు లేదు, ఇలాంటివి లోకానుసారమైన వారు చేస్తారు నాన్న, నువ్వు ఇలాంటివి చేయకూడదని ఆత్మ నిన్ను ప్రేరేపింపచేసి ప్రతి విషయమునట నీకు బోధించింది కనుక నువ్వు దాన్ని ఓవర్కమ్ చెయ్యగలవు. హల్లెలూయా. ఎలా జయించగలనమ్మా, నేను ఎలా జయించగలను, నా వల్ల అవ్వట్లేదు, నేను బలహీనుడిని అయిపోయానంటే దావీదు గారు అదే అంటున్నారు, నేను పట్టాభిషక్తుడిని, నేను అభిషేకం పొందుకున్న వ్యక్తిని, నేను నాకు అన్ని అధికారంలో ఉన్న వ్యక్తిని, కానీ నేడేమైపోతున్నాను, బలహీనుడిని అయిపోయాను. ఒకానొక రోజున నీవు కూడా దర్శనములు చూసిన వ్యక్తివే, ఒకానొక రోజున నీవు కూడా అన్య భాషలు మాట్లాడిన వ్యక్తివే, ఒకానొక రోజున వివేచన వరం ఉన్న వ్యక్తివే, ఒకానొక రోజున అపాయం ఎటు నుంచి వస్తున్నదో దేవుడు నీకు ముందుగా చూపించిన వ్యక్తివే. కానీ నేడేమైపోతుందంటే నీ భక్తి బలహీనమైపోతుంది. ఎటు నుంచి అపవాది కూడా వచ్చి నిన్ను తంతున్నాడో కూడా నీకు తెలియట్లేదు. ఎటు నుంచి అపవాది కూడా వచ్చి నిన్ను పడేస్తున్నాడు, ఏ విధముగా వచ్చి పడేస్తున్నాడు, ఏ విధముగా వచ్చి నిన్ను పడద్రోయడానికి, నిన్ను కూల్చబడడానికి, నిన్ను ఏ విధముగా నీకు ఉపయోగపడుతున్నాడు వాడు, నిన్ను ఏ విధముగా కూల్చి వేస్తా ఉన్నాడు అన్నది నువ్వు గ్రహించలేకపోవడానికి గల కారణం ఏమిటంటే, అదిగో అంతకు ముందు ఉన్న కనెక్షన్, అంతకు ముందు ఉన్న బంధము, అంతకు ముందు ఉన్న అదిగో ప్రేమ, అంతకు ముందు దేవునికి నీకు ఉన్నటువంటి ఆ యొక్క సంబంధము నేటి కాలంలో ఏమైపోతుందండి, బలహీనమైపోతుంది. ఉన్నది లేదని నేను చెప్పట్లేదు, కాకపోతే అది ఏమైందంటే బలహీనమైపోయిందండి. నీ భక్తి, నీ బంధం ఎలా ఉండాలంటే దినానికి కూడా దేవునితో నీకు సత్సంబంధం అనేది పెరుగుతూ 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 ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి పెరుగుతున్నప్పుడు ఆ దగ్గర అనేది, ఇదిగో ఒక వ్యక్తికి కూడా చూడండి, మనము దగ్గర అవుతున్న కొద్ది వారి లోపల ఉన్న హృదయ రహస్యాలను కూడా బయట పెడతారా పెట్టరా? ఇలా కావాలి, నువ్వు క్రొత్తగా నీకు ఒక వ్యక్తి పరిచయం అయ్యారనుకో, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, తెచ్చిపెట్టు అని చెప్పి వాళ్ళు వెళ్ళి ఆర్డర్ వేస్తారండి. మీరు ఎంతో పరిచయం ఉంటేనే, వారితో మీకు సంబంధం ఏర్పడిన వ్యక్తి అయితేనే, ఇదిగో నాకు ఫలాందా కావాలి, ఇది నాకు కావాలి, ఇది నాకు తెచ్చిపెట్టు అని చెప్పి మనసారా అడుగుగలుగుతారండి. అదే ఈ ఉదయకాలం ముందు ఆయన అంటున్నాడు, నాతో నువ్వు నీ సంబంధము ఎంత అధికముగా, ఎంత దగ్గరగా నువ్వు వస్తే అంతగా నా హృదయం లోపల ఉన్న మార్చలు నేను నీకు బయలుపరుస్తూ ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒక వ్యక్తికి ఎంత దగ్గర అవుతూ ఉంటే అదిగో ఆ వ్యక్తి అంత దగ్గరగా తన హృదయ రహస్యాన్ని నీకు బోధిస్తాడట. లేదంటే ఏం జరుగుతుంది, తనలో ఉన్న రహస్యం అంటే అండి ఎవరికి చెప్పనిది, అందరికి చాటింపేసుకునేది కాదు. రహస్యం అంటే ఎవరికి చెప్పని మాటలు నీకు చెప్తారట. హల్లెలూయా. అలాగనే పరిశుద్ధాత్మ దేవునితో కూడా నీ సహవాసం ఎలా ఉండాలంటే ఆయన రహస్యాన్ని తెలుసుకునేటువంటి విధముగా ఉండాలా. ఆయన హృదయంలో ఉన్న మాటలు తెలుసుకునేటువంటి విధముగా నీ యొక్క హృదయము, నీ యొక్క నోటి మాట, నీ ప్రవర్తన, నీ భక్తి ఎలా ఉండాలంటే ఆయన వచ్చి వెంటనే నీకు ఆకర్షించబడేటువంటి విధముగా ఉండిపోవాలి. ప్రియ సహోదరే, సహోదరుడా, ఈ రోజున దేవుడు నీకు బయలుపరుస్తున్నది ఏంటంటే ఆత్మతోటి, పరిశుద్ధ ఆత్మతోటి నీకు ఆ బంధము, ఆ కనెక్షన్ అనేది తెగిపోయి ఉన్నది కనుకనే ఇదిగో నీవు అభిషేకించబడిన వాడివే, అన్ని తెలిసిన వాడివే, అన్ని పొంది ఉన్న వాడివే, కానీ నేడేమైపోతుందంటే నీ భక్తి బలహీనం అయిపోయింది. ఒకనొక రోజున అనుభవించినట్టుగా నేడు అనుభవించగలుగుతున్నావు ఆత్మని. ఒకనొక రోజున నువ్వు అభిషేకించబడినప్పుడు నువ్వెంత ఆత్మను అనుభవించావో నేడు ఇప్పటికీ అంత ఆత్మను అనుభవించగలుగుతున్నావా? నేడు ఇప్పటికీ అంతకంటే మించిన శక్తిని నువ్వు పొందుకోగలుగుతున్నావా? ఒకసారి ఆలోచన చేయాలంటే నీ భక్తి బలహీనమైపోతూ ఉన్నది. నీతో దేవునికి ఉన్న కనెక్షన్ ఏమైపోతుందంటే బలహీనమైపోతున్నది. అందుకనే దేవుని యొక్క నోటి మాటలు నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఎటువైపు నుంచి అపవాది వస్తున్నాడు, ఏం జరుగుతున్నది అన్నది నువ్వు గ్రహించలేకపోవడానికి గల కారణం. ఇంతకు ముందు ఎలా ఉండేవాడు అంటే కళ్ళు మూసుకోగానే దేవుడు నీతో మాట్లాడేవాడు, ఫలానా జరుగుతున్నదని దేవుడు నీకు బయలుపరిచేవాడు. కానీ ఈ కొద్ది కాలంలో, ఈ రోజుల్లో ఏమైపోతుందంటే నీ భక్తి ఉన్నది లేదంటలా, కానీ అది ఏమైపోయిందండి? వింటున్నారా? నిద్రపోతున్నారా?
ఏమైపోతుందంట నీ భక్తి? బలహీనమైపోయిందంట. భక్తి లేదా అంటే ఉందమ్మా, ఉంది, కానీ అది బలహీనమైపోయిందంట. ఆ తీగ, నీకు దేవుడికి మధ్యలో ఉన్న తీగ ఏమైపోయింది? బలహీనమైపోయింది కనుక అదిగో మునుపటి కాలంలో నువ్వు అభిషేకమును పొందిన కాలంలో ఎలాగైతే ఆత్మను అనుభవించావో నేటి కాలంలో ఆ అనుభవింపు నీకు రావట్లేదు. ఏమిటంటే తెలుసునా, దేవునితో నీకు ఆయనతో ఉన్న సంబంధము తెగిపోయింది. ఆ బంధము బలహీనపరచబడిపోయింది. ఆ బంధము ఇదే కొద్ది కాలంలో తెంచివేయబడిపోతున్నది. కాబట్టి ఈ ఉదయ కాలం ముందు దేవుడు నీకు ఈ వర్తమానమును బయలుపరుస్తున్నారు. అది తెగిపోకబడక మునిపే బలహీనముగా ఉన్నది కనుక దానికి ఏ వైద్యము కావాలో, ఆ బంధాన్ని నువ్వు బలపరచుకోవడానికి ఇంకా ఎంత స్ట్రాంగ్ కావాలో, ఎంత స్ట్రాంగ్నెస్ కావాలో, ఎంత బలము కావాలో, ఏ మందు కావాలో, ఏది కావాలో అడిగు. దేవుణ్ణి అడిగి నువ్వు ఆ భక్తికి సంబంధించినది, ఆ యొక్క తీగ, దేవునికి నీకు మధ్యలో ఉన్న తీగ బలపరచబడడానికి ఏది అవసరమో దేవుని అడగగా అది నీకు బయలుపరచుగా బలపరచబడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 15వ వచనం. విని ఈ మాటల్ని విడిచిపెట్టవక్కడ. ఎందుకంటే ఇప్పటిదాకా వాక్యాన్ని మనం విని విడిచిపెట్టడం వలన మాత్రమే మన బ్రతుకు ఇలా అయిపోయింది. వాక్యాన్ని విని ఎక్కడెక్కడ వదిలేస్తారు, లేదంటే గేట్ దాటి అవుట్కి వెళ్ళాక వదిలేస్తా ఉంటారు. అలాంటి వారు దేవుడికి ఏమైపోతుందంటే నీకు దేవునికి మధ్యలో ఉన్న ఆ సంబంధం అనేది తెగిపోతుంది. ఆత్మ యొక్క వాక్యాన్ని నువ్వు వెంటే నీ హృదయంలో ఆత్మతో నువ్వు మాట్లాడగలిగే శక్తి ఉందనుకో, పరిశుద్ధాత్మ దేవునితో. అప్పుడు నీ హృదయం నుంచి నీతో మాట్లాడతారు కదా, ఆ ప్రేరేపణ నువ్వు విను. ఆ ప్రేరేపణ వినట్లేదు కనుకనే ఈ రోజున బలిపీఠము దగ్గర నుంచి దేవుని యొక్క స్వరము వినబడుతున్నది నీకు. ఈ వాక్యాన్ని కూడా నువ్వు విని నిర్లక్ష్యము చేసావనుకో, అదిగో ఆ బంధము బలహీనమైపోయిందని చెప్పారు చూసావా, ఆ బంధము తెగిపోయే రోజు రాబోతున్నదండి. ఎందుకంటే చాలా మేరకు మీరు వాక్యాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. వాక్యం అంటే దేవుడు అంటే వాక్యము, దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు కనుక దేవుడు అంటున్నాడు, నా మాటని, ఆత్మ బోధించు మాటని నువ్వు నిర్లక్ష్యం చేసి ఉన్నావు కనుకనే ఆ బంధము తెగిపోతున్నది. ఆ బంధం బలహీనపరచబడిపోయింది. ఇంకా కొద్ది రోజులు అది తెగిపోబోతుంది. అది తెగిపోయిందంటే కనుక అపవాదిగాడు నిన్ను చుట్టుముట్టేస్తాడు. ఆ బంధం తెగిపోయింది అనుకోండి, దేవుని రక్ష కవచి తెగిపోయింది అనుకోండి, యోబు మీదకి ఎలాగైతే దాడి చేశాడో అలాగన నిమిషాల్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వచ్చేసి దాడి చేయడానికి అపవాది సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, వింటున్న వాక్యము ఎక్కడైనా నువ్వు ఎక్కడ వాక్యం వింటున్నా దాన్ని నువ్వు చెయ్యగలిగితే విను, అంతే. చేయగలుగుతున్నావా? చేయలేకపోతే ప్రార్థన చేసి అడుగయ్యా, నేను ఈ వాక్యాన్ని చేయలేకపోతున్నాను, నాకు చెయ్యడానికి, వాక్యాన్ని సరిగా బ్రతకడానికి నాకు సహాయం దయచేయి అని ప్రార్థన చేయండి. ఈ రోజున దేవుడు చెప్తున్నారు కదా, ఆత్మతోటి నువ్వు సంబంధము, పరిశుద్ధ ఆత్మతోటి నీ బంధము ఎక్కువ అవుతున్న కొద్దీ దినము కూడా నీ మాటలు ఎలా ఉండాలా, దేవునితో ఇదివరకు ఏదైనా దేవునితోటి పంచుకునేటువంటి వ్యక్తివి, ఏదైనా దేవుడితో ప్రతిదీ దేవునికి చెప్పుకునేటువంటి వ్యక్తి. కానీ ఈ రోజుల్లో నీకేమైపోయిందంటే మనుషులు ఎక్కువైపోయారు, మనుషుల ప్రేమ ఎక్కువైపోయింది, లేదంటే పలానా వ్యక్తులు, అధికమైన వ్యక్తులు, సలహా ఇచ్చే వ్యక్తులు ఎక్కువైపోయారు. ఒకనొక రోజున ఎలా ఉన్నావు, ఒకనొక రోజు నీ భక్తి ఎలా ఉంది, ఇప్పుడు ఏమైపోతుందంటే బలహీనపరచబడిపోతుందంటండి. నీకు దేవునికి మధ్యలో ఉన్న బంధము, నాకు దేవునికి మధ్యలో ఉన్న బంధం ఏమైపోతుందంట, బలహీనపరచబడిపోతుందంట. అందుకే ఉదయ కాలం అందు అంటున్నాడు ఆయన, ఆత్మతోటి నువ్వు సంఘర్షణ పెట్టుకుంటే, ఆత్మతోటి నువ్వు కలిసి నడిస్తే గనక, పరిశుద్ధ ఆత్మ సహాయం మేరకు నువ్వు నడిస్తే, ఇదిగో మరలా నీ భక్తి మరలా పునరుద్ధరించబడబోతుంది. మొదటి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 15వ వచనం. జనులందరూ గిల్గాలుకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకం చేసిరి. ఎవరంట? ఎవరు? రెండో వ్యక్తి ఎవరు? సౌలు గారిని దేవుడు పిలుచుకొని అభిషేకించబడి అతని యొక్క ధీరత్వాన్ని చూసి, అతని యొక్క ప్రేమను చూసి, అతని యొక్క స్థితిని చూసి దేవుడు, ఇదిగో మంచి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి అభిషేకించబడాలా, ఇలాంటి వాడు రాజుగా అవ్వాలని చెప్పి దేవాది దేవుడు నిర్ణయించుకొని ఒక దైవజనుడిని పంపించి పట్టాభిషేకము, ఇదిగో నిన్ను చేయబోతున్నాడు, దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు అన్న విషయాన్ని తెలియపరిచి దేవుడు సౌలుని అభిషేకించాడట. హల్లెలూయా.
పట్టాభిషేకం నొందిన వ్యక్తి అండి. పట్టాభిషేక్తుడే. అభిషేకం అంటే అభిషేకించబడ్డాడంటే అతనిలో ఎన్ని గుణగణాలు, ఎన్ని మంచి లక్షణాలు ఉంటే, అతనిలో ఎంత మంచి లక్షణం లేకపోతే దేవుడు పిలుచుకొని మరి పట్టాభిషేకమును అందించి ఉంటారండి. ఎంతో గొప్ప వ్యక్తి, పట్టాభిషేకమును నొందిన వ్యక్తి. ఏం జరిగిందట? అదే 1 సమూయేలు 15వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. కాబట్టి నీవు పోయి కనికరింపక అమేలేకీయులను హతము చేయొచ్చు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, యుద్ధులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబొమ్మలనేమి అన్నింటినీ హతము చేసి వారి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమేలేకీయులను నిర్మూలము చేయమని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చెప్పినాడు? సర్వాన్ని, అమాలేకులను మొత్తాన్ని నాశనం చేసేసే, ఎవరిని విడిచిపెట్టద్దు. గాడిదలైనా గొర్రెలైనా దేన్ని, అసలు జంతువులతో సహా అన్నిటిని నాశనం చేసేసేమని సౌలు కట దేవుడు చెప్పి ఉన్నాడండి. ఎందుకంటే సౌలుని దేవుడు పట్టాభిషేక్తునిగా రాజుగా మార్చడానికి దేవుడికి ఇష్టమైనది. దేవుడు ఎన్నుకొనబడిన వ్యక్తి, దేవుడి చేత ఇదిగో దైవ జనుడి ద్వారా పంపించబడి పిలవనంపించబడిన వ్యక్తి అండి సౌలు. మామూలు వ్యక్తి కాదు. సౌలు అంటే తప్పిపోయాడు కాబట్టి మనం ఏదో తీసుకుంటున్నాం, కానీ ఒకనొక రోజున తను ఎలాంటి వ్యక్తి? దేవుడి చేత పిలవనంపించబడిన వ్యక్తి. హల్లెలూయా. దేవుడి చేత దైవజనుడి ద్వారా పంపించబడి ఇదిగో పిలవనంపించబడి అభిషేకించబడినటువంటి వ్యక్తి అండి. ఆ వ్యక్తికి దేవుడు పని చెప్తే ఏం చేశాడు? ఇదిగో అమాలేకులు మొత్తాన్ని నాశనం చేయని పంపిస్తే 22వ వచనంకి వచ్చేసి ఇదిగో 3వ వచనంలో దేవుడు పని అప్పు చెప్తే మిగిలిన వచనాలన్నిట్లో ఏం చేశాడంటే ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి అన్నిటిని నాశనం చేశాడు, కాదనట్లా. కానీ నాశనం చేసి ఏవైతే వాటిలో ఆయనకు ఉపయోగకరమైన ఉంటే చూసావా, శ్రేష్టమైన ఉంటే చూసావా, మంచి ఉంటే చూసావా, అవన్నీ తను తీసుకొని వచ్చేసాడు. అవన్నీ తనతో పాటు తీసుకొని వచ్చేసాడు. అంటే అండి దేవుని యొక్క నోటి మాటను వినకుండా 22వ వచనం ఒకసారి చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వింటయు శ్రేష్టం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు బలులు అర్పించాల్సిన అవసరం లా. నువ్వు ఒకానొక రోజున పెద్ద బలిచ్చిన వాడివని చెప్పి నిన్ను పిలుచుకోలేదు. ఒకానొక రోజున నాకేదో సన్మానం చేసావని నిన్ను పిలుచుకోలేదు. నీ యొక్క క్రియలను చూసి, నీ మాట వినే తత్వాన్ని చూసి నేను పిలుచుకున్నాను కదా. ఆ మాటను తప్పిపోయి నేడేమైపోయిందంటే ఇదిగో నువ్వు బలులు అర్పించట కంటే మాట వినుటయే శ్రేష్టం అండి. మాట వినుటయే శ్రేష్టం అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకనొక రోజున సౌలుని ఇదిగో నువ్వు అంత కానుకిచ్చినావు, అంత అభిషేకించబడిన వ్యక్తి నేను, అభిషేకించడానికి కారణం ఏంటి? అదిగో అంత కానుకిచ్చావు, అన్ని వజ్రాలు తెచ్చి నా మందిరంలో వేసావు, అంత కానుక తెచ్చి నా మందిరంలో వేసావు, దానికోసము నేను నిన్ను పిలుచుకుంటున్నాను సౌలా అని చెప్పి దేవుడు అన్నాడా? అతని యొక్క దీనత్వాన్ని బట్టట, అతని యొక్క దీనత్వాన్ని చూసి, ఆ గార్ధ బొమ్మల విషయంలో దేవుడు తన దీనత్వాన్ని చూసండి, తన యొక్క మాట తీరుని చూసి, ఆ మాటని వినేటటువంటి ఆ యొక్క విధానం చూసి దేవుడు పిలిచి ఎన్నుకున్నాడు. సహోదరి సహోదరు, ఆఖరికి తను ఏం చేశాడంటే ఆ మాట వినే ఆ యొక్క కృపను కోల్పోయి దేవుడు ఏదైతే చెప్పాడో దానికి విరోధముగా వెళ్ళిపోయి వద్దు అన్నదాన్ని చేసి తిరిగి వచ్చాడు. దేవుడు అన్నాడు, బలులు అర్పించుట కంటే మాట వినుటయే శ్రేష్టం కదా సౌలా, మాట వినుటయే శ్రేష్టం కదా. నువ్వు బలులు అర్పించాల్సిన అవసరం లేదు, నాకు మాట విని చాలు, నా మాట వినేవాడు నాకు కావాలి. ఈ రోజున సౌలు గారు దేవుని యొక్క నోటి మాటను వినక, దైవజనుని యొక్క నోటి మాటను వినకుండా ఆ యొక్క అభిషేకాన్ని, పట్టాభిషేకాన్ని కోల్పోయాడండి. కింద మనం చూస్తే గనుక ఇదిగో నీ మీద నుంచి ఆ యొక్క అభిషేకాన్ని నేను తీసివేస్తా ఉన్నాను, ఇక నిన్ను కుక్కలు తినే విధంగా, ఇదిగో నీ దరిద్రపు, నీ స్థితి అంతా దౌర్భాగ్యం అయిపోయే విధంగా చేస్తా ఉన్నాడు దేవుడు అని ఇదిగో సెలవించు ఉన్నారండి. ఆ యొక్క స్థితికి కారణం ఏమిటంటే సౌలు గారు ఏం చేశారు? దేవుని యొక్క నోటి మాటను ఆలకించబడలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయ కాలం ముందున నువ్వు నేను కూడా ఏం చేస్తున్నామంటే దేవుని మాట అని చెప్తే మీరేమనుకుంటున్నారంటే దేవుడే వచ్చి పైనుంచి దిగొచ్చేసి మీతో మాట్లాడాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారేమో, కానీ ఇది ఆయన మాట కాదా అండి? ఇది ఆయన నోటి మాట కాదా? ఆయన హృదయంలో అన్ని ఇందులో రాసి భద్రంగా పెట్టలేదా? ఆయనట నీకు నాకు రాసిరా, ఇది ఉత్తరమట అండి. ఇందులో చూసి నువ్వు నేర్చుకోవాలని, ఇందులో చూసి నువ్వు నడుచుకోవాలని దేవుడు మనకి పంపించినటువంటి వర్తమానం అంటే ఇది. హల్లెలూయా. ఆ మాట, దేవుని మాటను మన కోసము ఇదిగో
ఇదిగో ఈ పుస్తకంలో రాయించబడి బంధించి మనకు అప్పచెప్పాడు, మన వరకు తీసుకొని వచ్చాడు. ఈ బైబిల్ గ్రంథాన్ని మన వరకు దేవుడు పంపించాడంటే ఆయన హృదయాన్ని మన వరకు పంపించినాడు కదా. ఆయన మాట, ఆ గ్రంథంలో ఉన్న మాట, నోటి మాట నీ వద్దకు వస్తుంటే నువ్వు కూడా సౌలు వలె వినకుండా, సౌలు వలె ఇదిగో చేయొద్దు అన్నదాన్ని చేస్తూ, వద్దు అన్నదాన్ని పక్కన పెట్టేసి, అంటే వినలేదు కనుకని ఆ మాట స్పష్టముగా సౌలు విని దాన్ని గ్రహించలేదు కాబట్టినే ఆ పని చేసి ఉన్నాడు. ఈ రోజున నీవు కూడా ప్రియ సహోదరి సహోదరుడు, నేను కూడా ఏం చేస్తున్నామంటే ఆయన మాటని స్పష్టంగా వినకుండా ఆయన ఏది చెప్తున్నాడు అంటే ఇదిగో వచ్చేసి ఆత్మచేత అభిషేకించబడి ఊగులాడుతూ చెప్తున్న మాట, ఆ మాట పక్కన పెట్టు. ఆయనకు మించి దేవుడు ప్రతి వారం ఈ వాక్యంతో నీతో మాట్లాడుతున్నారు కదా, ఆ మాటే శ్రేష్టమైన మాట. హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టమైన మాట నీ వద్దకు వస్తుంటే నువ్వేం చేస్తున్నావంటే సౌలు లాగా నీవు కూడా వినకుండా, ఇదిగో ఏమని చెప్పాడు సౌలుకి, నువ్వు మొత్తాన్ని నాశనం చేయన్నాడు. కానీ సౌలు ఏం చేస్తాడు, మిగుల్చుకొని వచ్చాడు. నువ్వు కూడా ఏం చేస్తానంటే మొత్తాన్ని వదిలేసే అని చెప్పి దేవుడు నీకు చెప్తూ ఉంటే నువ్వు కూడా ఏం చేస్తున్నావు, దానిలో మిగిల్చుకుంటున్నావు. నీకు ఉపయోగకరమైన మిగుల్చుకుంటూ, నీకు ఇష్టమైనవి మిగుల్చుకుంటూ, నీకు ఇష్టమైన దాచుకుంటూ, నీకు కావాల్సినవి ఉంచుకుంటూ దేవునికి నువ్వు కూడా ఏమైపోతున్నావు అంటే ఇష్టము లేని వ్యక్తిగా మార్చబడిపోతున్నావు, అయిష్టునిగా మార్చబడిపోతున్నావు. అందుకే దేవుడు అన్నాడు, నా ఆత్మతో కనుక నువ్వు సహాయం చేస్తుంటే ఇదిగో నువ్వు వాటిని తీసుకొని పక్కన పెడుతున్నప్పుడు ఇది నాకు సంబంధించినది కాదు, పక్కన పెట్టు అన్న మాట నా నుంచి నీకు వినపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆత్మతో సహాయము, ఆత్మతో సహవాసం చేస్తావు చూసావా, అప్పుడు నాకు ఇష్టం లేని వస్తువు, నాకు ఇష్టం లేని మాట, నాకు ఇష్టం లేని నువ్వు దాచుకుంటున్నావు చూసావా, నేను అంతా తీసేయమంటే కొంచెం తీసి నువ్వు దాచుకొని కొంచెం తీసి నువ్వు ఉంచుకుంటున్నావు చూసావా, అవన్నీ నువ్వు ఉంచుకుంటున్నప్పుడు ఆత్మతో సహవాసం ఉంది కనుక నేను నీకేం చెప్తాను, తీసివేసే, అవి నాకు అక్కర్లేనివి అన్ని నేను తీసివేసే అని నేను నీకు చెప్తాను. కాబట్టి నా మాట విని నువ్వు వాటిని తీసివేయగలుగుతావు. అదే నాతో సహవాసం లేకనే సౌలు వలె నీవు కూడా విడిచిపెట్టబడబో రోజులు, దినములు సమీపం అవ్వబోతున్నాయి కనుక ఇదిగో నేను గనక విడిచిపెట్టాననుకో అపవాదిగాడు ఎక్కడ లేనివని తీసుకొచ్చి నీ మీద వేయడానికి ఇష్టపడుతున్నాడు. నిజమండి, ఒక్కసారి గనక దేవుడు మనల్ని విడిచిపెట్టాడనుకో ఎక్కడ లేనివన్నీ ఇన్ని రోజులు ఆయన కృపలో ఎంతగా వర్తిలించబడ్డావు చూసావా, అదిగో అదంతా జ్ఞాపకం ఉంచుకుంటాడంట వాడు. అదంతా జ్ఞాపకం ఉంచుకొని అప్పటి నుంచి ఇప్పుడు దాకా కావాల్సినదంతా వేయాల్సినంతా తీసుకొచ్చి వేస్తాడంట మన మీద. అందుకే ఆయన అంటున్నాడు, నువ్వు సహవాసము నాతో ఉండాలా, సహవాసము నాతో ఉన్నప్పుడు నేను నీకు ప్రతిదీ బోధిస్తాను. సౌలు ఆత్మతో, పరిశుద్ధాత్మ దేవుడు ఆ కాలంలో పరిశుద్ధాత్మ లేదు కనుక ప్రార్థించి ఉంటే, అయ్యా నేను ఇది చేస్తున్నాను, మరి తీసుకెళ్ళా వద్ద, శ్రేష్టమైందే నేను నీకు నీ పరిచర్య కోసము లేదంటే నీ మంత్రములు నేను అర్పించడానికి నేను తీసుకెళ్తానంటే, లేదా అప్పుడు ప్రార్థన చేస్తుంటే కనుక ప్రవక్త ద్వారానో లేదా ఎవరైనా వ్యక్తి ద్వారానో లేదంటే తన మనసుకే ప్రేరేపణ ఇచ్చి దేవుడు మాట్లాడి ఉండేవారేమో. హల్లెలూయా. రోజున మనం కూడా అండి చేసే ప్రతి విషయాన్ని బట్టి ప్రార్థన చెయ్యక, దేవుడిని అడగక, పరిశుద్ధాత్మ సహాయాన్ని మనము కోరుకోక ఏమైపోతున్నామంటే ఆ పనులను చేసి మనము కూడా భ్రష్టమైపోతున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కూడా ఆలోచన చేయి. దేవుని మాట బలులు అర్పించట కంటే అండి దేవుని మాట వినడమే శ్రేష్టమైంది. అయ్యా నేను పొద్దున్నే వచ్చి నీ మందిరంలో పరిచయం చేస్తున్నాను కదా అంటే దేవుడు అన్నాడు, దానికంటే తల్లి నా మాట విని నేను కూర్చోమన్న సమయానికి నా మందిరంలోకి వచ్చి కూర్చో చాలు, లేదంటే నేను చేయమన్నట్టుగా నా పని చేయి చాలు, లేదంటే నేను అర్పించమన్నది నువ్వు అర్పించు చాలు, నేను చేయమన్న భక్తిని చేయి చాలు అంటాడు దేవాత దేవుడు. ఎందుకంటే ఆయనకి మనము ఎంత చేసాము, ఎంత పని చేసాము, ఎంత కానికించామన్నది ముఖ్యం కాదు, ఎంతకైనా మాట వినగలుగుతున్నాం. హల్లెలూయా. మాట వినిన వాడు మాత్రమే అట్లా హెచ్చరించబడతారటండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సౌలు కూడా మాట వినకుండానే తన యొక్క పట్టాభిషేకపు స్థితిని కోల్పోయాడండి. దేని వలన అంటే మాట వినలేకపోయాడు. ఏ మాట? దేవుని మాట, దైవజనుని యొక్క మాట, నోటి మాట వినలేకపోయాడు. దేవుని మాట వినలేదట, దైవజనుని మాట వినలేదట. నువ్వు కూడా ఏం చేస్తున్నావంటే దేవుని చెప్తూ ఉంటారు, నీతో ప్రేరేపణ ద్వారా చెప్పారనుకో మాట విను, లేదా మరలా అదే నీకు వచ్చిన ప్రేరేపణే మరలా వారం వచ్చి దైవజనులు బలిపీఠం దగ్గర ఉండి నీకు వాక్యం చెప్తా ఉంటారు. ఇదేంటి మొన్న నాకు ప్రేరేపణ వచ్చింది అని అనుకుంటావు. అనుకుని ఏం చేస్తావు, ఆ నిమిషం అక్కడికక్కడే ఆలోచన విడిచిపెట్టేసి, ఆ పనులు విడిచిపెట్టేసి చేద్దాంలే చూద్దాంలే, మనకు బోర్డు పనులు లేవు, ఆవకాయ పచ్చలు పెట్టుకోవాలి ఎండాకాలం, ఆ ఒడియాలు పెట్టుకోవాలి ఈ కాలం అని చెప్పి నువ్వేం చేస్తున్నావు, ఈ కాలం ఆ కాలం, ఆ కాలం అది ఉంది, అది ఉంది, ఇది
ఉంది అని చెప్పేసి దేవుడు చెప్పిన మాటనే వినట్లేదు. దైవజనులు బలిపీఠం వద్ద నుంచి వచ్చి చెప్పుచున్న మాటను కూడా నువ్వు వినకుండా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు కనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ పట్టాభిషేకాన్ని, నీ అభిషేకాన్ని, నీ స్థితిని నేను తీసివేయవలసి వచ్చినది సౌలా, నేను తీసివేస్తా ఉన్నాను. ఈ మాట నీ వద్దకు వచ్చిందంటే గత కొన్ని రోజుల తర్వాత మన స్థితి కూడా సౌలు స్థితిలాగా మార్చబడబోతున్నదేమో ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకోండి. ప్రతి విషయంలో కూడా మనకి ఏం కావాలా? పరిశుద్ధాత్మ సహాయం కావాలా? ఆయన నోటి మాట వినాలా? ఆయన నోటి మాటను వినిన వాడు మాత్రమే అండి ప్రతి విషయంలో కూడా హెచ్చించబడతాడట. ఆయన నోటి మాటను విన్నవాడు మాత్రమే జయించబడతా ఉంటారు. అపోస్తలులు ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క నోటి మాటని గ్రహించేవారట. అయా వెళ్తున్నాము, ఏం చేయమంటామని ప్రతి విషయంలో కూడా పరిశుద్ధాత్మ సహాయమును కోరి పరిశుద్ధాత్మ సహాయం తీసుకొని వెళ్ళేవారట. హల్లెలూయా. రోజున వారు కూడా జయించిన ప్రకారముగా నీకు నేను జయించాలంటే మొదటిగా నీకు ఆత్మతోటి సంబంధము కావాలా? పరిశుద్ధాత్మతోటి నీకు సత్సంబంధము కావాలా? ఆ సంబంధము కొదువైపోయింది నీ భక్తి జీవితంలో. ఆయనతోటి నోటి మాటలు కొదువైపోయినాయి, ఆయనతో ముచ్చట్లు కొదువైపోయినాయి, ఆయన తోటి ఉండే అదిగో ఆ మాట కొదువైపోయింది నీకు. ఏమిటంటే వెళ్తున్నాముగా, చేస్తున్నాముగా, వింటున్నాముగా అని నిర్లక్ష్యం ఎక్కువైపోయింది. ఆయన తోటి ఉన్న సత్సంబంధము తెగిపోతున్నదన్న మాట నువ్వు గ్రహించలేకపోతున్నావు. ప్రియ సహోదరుడా, నువ్వు ఆయనకి ఎంత దగ్గరగా ఉంటావో ఆయన నోటి మాట మనకు అంత దగ్గరగా, అంత సమీపముగా ఉంచబడుతుందట. యోబన్నాడు, ఇదిగో ఒకానొక రోజున నా గుడారము మీదుగా ఆయన రహస్యములు ఉంచబడి ఉన్నాయట. ఎందుకంటే ఆయన తోటి సహవాసం చేసి ఉన్నాడు కనుక. ఈ రోజున నీవు కూడా పరిశుద్ధాత్మ దేవుని చేత సహవాసము చేయబడితే, ఆయనతో పాటుగా నువ్వు సహవాసము చేస్తే అప్పుడు ఆయన యొక్క రహస్యములు నీ యొక్క గుడారముల మీద ప్రభు ఉంచబోతున్నాడు. ఎప్పుడైతే దేవునితోటి ఆ సహవాసములు చేయడానికి ఇష్టపడతావో అండి, అప్పుడు దేవుని యొక్క నోటి మాట నీకు అంత చేరువుగా ఉంచబడుతుందట. దైవజనుని మాట వినలేదట, దేవుని మాట వినలేదట. ఇదిగో 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇలాగ దేవునికి వ్యతిరేకంగా చేసేస్తే ఎక్కువసేపు ఆలోచించాల దేవుడు. చేశాడుగా తప్పు, పర్వాలేదులే, ఇంకోసారి చూద్దాంలే అని చెప్పి ఇంకో ఛాన్స్ ఇవ్వాల, ఎక్కువసేపు ఆలోచించాల. వెంటనే 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి దావీదును రాజుగా ఎన్నేసుకున్నాడండి దేవాతి దేవుడు. రాజుగా పట్టాభిషేకం చేసేసుకున్నాడు. దావీదుని పిలిపించి అభిషేకించబడ్డాడు. సమూయేలు ద్వారా పిలిపించబడి ఇదిగో అభిషేకించబడిన వ్యక్తిగా దావీదు 16వ అధ్యాయంలోనే. వెంటనే 5 అధ్యాయాలు 6 అధ్యాయాలు గ్యాప్ ఉందా? వెంటనే 16వ అధ్యాయంలోనే మీరు చూస్తే 16వ అధ్యాయంలోనే పిలిపించబడి అభిషేకించబడ్డాడు దావీదు. నువ్వు ఏదైనా తప్పు చేసినా దేవుడు క్షమిస్తాడేమో కానండి, ఆయన మాటను కాదని ఇంకొక నీ నిర్ణయం మేరకు వెళ్ళావనుకో దేవుడట పూర్తిగా విడిచిపెట్టేస్తా ఉంటాడట. సౌలుకి ఇంకొక ఛాన్స్ ఇవ్వరా, ఫోన్లే క్షమిద్దాంలే, ఇంకోసారి చూద్దాంలే అని చెప్పి దేవుడు ఒప్పుకోలేదు, విడిచిపెట్టలేదు. వెంటనే 15వ అధ్యాయము 22వ వచనంలో దగ్గర నుంచి స్టార్ట్ అయింది వారు. 20, 18, 17 వచనాల నుంచి స్టార్ట్ అయిపోయింది వారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ 16వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు సమూయేలుని ఇదిగో ఇంకొక వ్యక్తిని, నేను యెషయా మొద్దు నుంచి చిగురించబడిన వ్యక్తి ఒకడు ఉన్నాడు, యెషయా నుంచి వచ్చిన వాడు ఒకడు ఉన్నాడు, ఇదిగో నాకు ఇష్టమైన వ్యక్తి ఒకడు ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతన్ని అభిషేకించు అని చెప్పి వెంటనే ఇంకొకరు లేపేసుకున్నారు. మనం అనుకుంటాము దేవుడికి నేనంటే ప్రాణము, లేకపోతే నేను బతకలేడు, అయినా నేను లేకపోతే ఇది అవ్వలేడు, నాకు మరలా క్షమిస్తాడులే ఆయన అని చెప్పి అనుకున్నాను. అది నీ భ్రమ, నీ పిచ్చితనము. నిజమండి, నీ పిచ్చితనము. నీ నిమిషం నీ యొక్క సిచ్యువేషన్ లో నీ స్థానంలో ఇంకొకరిని లేపడము దేవుడికి నిమిషాల్లో పని. నీ సిచ్యువేషన్ లో నీ స్థానంలో ఇంకొకరిని లేపడం దేవుడికి నిమిషాల్లో పనండి. నిజంగా ఎంతోసేపు ఆలోచించడం, ఎంతోసేపు వేచి ఉండడు. ఆయన నిమిషాల్లో లేపు కూర్చోబెట్టేస్తాడు నీ స్థానంలో. కాబట్టి జాగ్రత్త పడండి. మాట వినడమే శ్రేష్టము. దేవుని యొక్క నోటి మాట వాక్యాన్ని వినడమే శ్రేష్టం అండి. వాక్యమే శ్రేష్టమైనది. నువ్వెంత స్టేజ్లు ఎక్కేసి నాట్యాలు వేసినా, నువ్వెంతగా ఆరాధన చేసేసినా, ఇదిగో స్తుతులు, లయలు, గీతాలు, కీర్తనలు అన్ని అంత బాగా చక్కగా మెయింటైన్ చేస్తూ పాడినా అదంత ఇంపు కాదు. నువ్వు పాడు పర్వాలా, కానీ దేవుని నోట మాట వినేవాడు మాత్రమే శ్రేష్ఠుడు. వాడు మాత్రమే దేవునికి ఇష్టమైన వ్యక్తి లేఖనం సెలవిచ్చు చూడదని. సౌలు ఆ యొక్క దేవుని మాటను వినకనే కోల్పోయాడు. నీవు కూడా ప్రియ సహోదరుడా కోల్పోబోతున్న రోజులు సమీపముగా ఉన్నాయి కనుక ఈ ఉదయ కాలం ముందు దేవుడు మాట్లాడుతుండగా
ఆలకించు. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. ప్రతి విషయంలో దేవునితో మాట్లాడడం నేర్చుకో. ఆయనతో సంబంధము తెగిపోయింది నీకు ఆల్రెడీ. రోజుకు ఒక్కసారైనా మనస్ఫూర్తిగా ఒంటరిగా ప్రాంతంలో కూర్చునే నీవు ఈ రోజులో ఆ యొక్క స్థితి, ఆ యొక్క విషయము నీకు కరువైపోయి ఉన్నది. గమనించగలుగుతున్నావా? ఒంటరి ప్రార్థన చేసి, ఉపవాస ప్రార్థన చేసి, దేవుడితోటి మాట్లాడి ఎంత కాలం అయిపోతుందండి. దేవునితోటి మాట్లాడి, దేవునితోటి ముచ్చటించి, ఇగో దేవునితో ఆయనతో మాట్లాడి ప్రతి విషయాన్ని తెలుసుకొని బయలుపరచబడి ప్రతి విషయంలో దేవునితో ముచ్చటించి ఎంత కాలం అయిపోతుంది? నీ భక్తి పెరిగిన రోజులు ఎంత కాలం అయిపోయిందండి? నీ భక్తి నేటి కాలంలో తరిగిపోతూ ఉన్నది. జ్ఞాపకం అవుతున్నదా? నువ్వు గ్రహించగలుగుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, యువతి కాలం ముందు గ్రహించు. యువతి కాలం ముందు గ్రహించితే దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని చూపిస్తాను చూడండి. మొదటి రాజుల గ్రంథము. మొదటిగా తప్పిపోయిన వ్యక్తి ఎవరు? రెండవదిగా ఇప్పుడు మూడవ వ్యక్తిని చూద్దాము. మొదటి రాజులు 1వ అధ్యాయం 33-34 వచనములు. మొదటి రాజులు 1వ అధ్యాయం 33-34 వచనాలా? త్వరగా. అంతటా రాజు, మీరు మీ ఏలిన వాడనైనా నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెల గాడిద మీద ఎక్కించి గీహోనునకు తీసుకొని పోయి యాజకుడైన సోదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలీయుల మీద రాజుగా అతన్ని పట్టాభిషేకం చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి యగును గాక అని ప్రకటన చేయవలెను. ఎవరిని అభిషేకించారండి? సొలొమోను రాజుగా పట్టాభిషేకం చేయించబడ్డాడట. పట్టాభిషేకం పొందుకున్నాడు, బాగున్నాడు. తర్వాత ప్రార్థనలో దేవుడు ఏది కావాలని అడిగితే ఆయన ఏం చెప్పాడు? నాకు జ్ఞానము చాలయ్యా, నీ జ్ఞానం నాకు కొదువుగా ఉంది, నాకు జ్ఞానముని ఇవ్వండి చాలు అని చెప్తే దేవుడు దానికి మెచ్చి ఏమన్నారు? ఇదిగో నువ్వు జ్ఞానమును అడిగావు కనుక సర్వ సంపదలు కూడా నీ యందు గుప్తములై ఉండే విధంగా నేను చేయబోతున్నాను. ప్రతి విషయంలో నేను నీకు సహాయం చేయబోతున్నాను అని చెప్పి వరమును పొందుకున్నాడు, అభిషేకాన్ని పొందుకున్నాడు. బానే ఉంది. తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తే ఇదిగో దేవుని యొక్క మందిరాన్ని కట్టించడానికి పూనుకున్నాడు. దేవుని యొక్క మందిరాన్ని కట్టించాడు. దేవుని యొక్క పరిచర్లో, దేవుని యొక్క మందిరపు విషయంలో, ప్రతి విషయంలో కూడా అతను ముందున్న వ్యక్తిగా ఉన్నాడు. ఏమండి? ముందున్న వ్యక్తిగా ఉన్నాడు. అదే మొదటి రాజులు 11వ అధ్యాయము 4వ వచనం మనకు ఒక్కసారి రండి. మొదటి రాజులు 11వ అధ్యాయం 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయమును దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. చాలా తల్లి ఏమైపోయిందండి? ఒక ఆనుక రోజున పట్టాభిషేకం చేయించబడిన వ్యక్తి ప్రార్థనలో దేవుణ్ణి, అయ్యా నాకు ఐశ్వర్యం వద్దు, అదొద్దు, ఇదొద్దు, నీ జ్ఞానం ఇవ్వయ్యా అని జ్ఞానము కలిగి అడిగిన వ్యక్తి అండి ఆ వ్యక్తి. దేవుని యొక్క మందిరములో ముందున్న వ్యక్తి, మందిరమును కట్టించినటువంటి వ్యక్తి ఆఖరికి ఏమైపోయింది? ఒక స్త్రీ వలన, తన భార్య వలన, ఆ భార్య యొక్క ఇష్టంలో పడిపోయి, ఆ భార్య ఇదిగో వృద్ధుడైపోయాను కదా, నా బలం అయిపోయింది కదా, ఇక నేను బలహీనుడని అయిపోయాను కదా, ఇప్పుడు దాకా నేను చేసింది చాలే అని చెప్పుకొని ఏమైపోయిందట? ఆ తర్వాత అన్య దేవతలకు వెళ్ళి నమస్కరించాడట. అన్య దేవతలకు వెళ్ళి కొలుస్తున్నాడట. కింద వచనాల్లో చూస్తే అన్య దేవతలకట అక్కడ బలిపీఠంను కట్టించాడట. ఒకనొక రోజున దేవుని మందిరమును కట్టించిన వ్యక్తి అండి. దేవుని మందిరపు పనులలో, దేవుని మందిరపు విషయాల్లో పాలు పొందిన వ్యక్తి ఈనాడు ఏమైపోయిందండి? అన్య దేవతల యొక్క బలిపీఠమును కట్టించేటువంటి దరిద్రపు స్థితిలోకి వచ్చేసాడు. నా బలం అయిపోయిందిలే, నేను వృద్ధునిగా ఉన్నాను అని చెప్పి నేర్సిల్లిపోయి ఇప్పుడు దాకా నేను చేసింది చాలే అని చెప్పి సంతోషించి, ఏమండి, ఒక స్త్రీ వల్ల, తన భార్య మాటలు విని తన భార్య మాట ప్రకారంగా నడుచుకొని అన్య దేవతలను ఆచరించాడట. ఆచరించిన తర్వాత ఏమైపోయింది? దావీదు వలె తను కూడా దేవుని యొక్క హృదయానికి దూరం అయిపోయాడు. యథార్థవంతుడిగా లేడట. 7వ వచనం ఒక్కసారి చూడండి. సొలొమోను హెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును మేలేకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండల మీద బలిపీఠము కట్టించెను.
తన దేవతలకు ధూపము వేయించు బలులు నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేసెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, చాలు చాలు ఏమైపోయిందట, వెళ్ళి బలిపీఠంలో కట్టండి. సరే బలిపీఠంలో కట్టాడు, బానే ఉంది. అక్కడికి వచ్చి దేవుడు మాట్లాడుకుంటే ఏమైనా ఉన్నారా? పోనీ సొలొమోనా నువ్వు చేయబాకు అని చెప్పకుండా ఉన్నారా? చెప్పారండి. ఆత్మ తనకు బోధించింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కాలంలో లేవరు కానీ యెహోవా తండ్రి వచ్చి బోధించారా లేదా? వచ్చి బోధించి తెలియజేశారు. ఇక్కడ నుండి వినండి జాగ్రత్తగా వాక్యాన్ని. ఎక్కడో ఉండి ఆలోచన చేయబాకండి. ఎక్కడ ఉండండి, మనసు ఎక్కడ పెట్టి వినండి అందరూ. దేవుడు వచ్చి ఏమన్నాడు, సొలొమోనా నువ్వు కట్టించాల్సింది ఈ బలిపీఠాలు కాదు సొలొమోనా, నువ్వు మొక్కాల్సింది ఈ దేవతలకు కాదు, అన్య దేవతలకు నువ్వు మొక్కద్దు, అన్య దేవతల బలిపీఠాలు నువ్వు కట్టించొద్దు, నేనే నీకు దేవుడిని అని చెప్పినా తన హృదయం అంట దేవుని వైపుకు తిరగ నల్లకపోయి ఉండదటండి. ఒకానొక రోజున అభిషేకించబడిన వ్యక్తే, ఒకానొక రోజున పట్టాభిషేకం పొందిన వ్యక్తే, ఒకానొక రోజున అభిషేకించబడిన వాడు, జ్ఞానంతో నింపబడిన వాడు, సర్వ సంపదలు పొందుకున్న వ్యక్తే, దేవుడి మందిరపు పనిలో పనిచేసిన వ్యక్తే. కానీ ఏమైపోయిందంటే ఆఖరికి నేడు బలహీనుడిగా మార్చబడిపోయి వెళ్ళిపోయి అన్య దేవతల యొక్క బలిపీఠంలో కట్టించబడుతున్నారట. దేవుని యొక్క మాట వచ్చినను ఆ మాట వినక దేవుని యొక్క కోపానికి పాత్రుడుగా మార్చబడిపోయాడు సొలొమోను. ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా ఏం చేస్తున్నామంటే ఇదిగో ఈ పని చెయ్యొద్దు అని దేవుడు చెప్పినా ఆ మాట వైపు నీ హృదయం తిరపనివ్వక, అది తిరుగుతున్నా నువ్వు తిరగనివ్వక ఏం చేస్తున్నామంటే దేవుడికి నువ్వు కోపావేశమును కలిగింప చేస్తా ఉన్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, వచ్చి చెప్పాడు దేవుడు, నువ్వు చెయ్యి సొలొమోనా ఆ బలిపీఠంలో కట్టించొద్దు, అది నాకు ఇష్టం లేదు, నీ అందరూ నాకు ఇష్టం లేని పని అని చెప్పాడు. చెప్పినప్పుడు విన్నాడా? తన హృదయాన్ని తిప్పుకున్నాడా? తిప్పుకోలా. వెంటనే దేవుడు ఏమన్నాడు, నా కోపము నీ మీద రగులుతూ ఉన్నది. ఆయన కోపం రగిలిందా లేదా అండి? ఆయన కోపం వచ్చిందా లేదా? ఆయన కోపావేశానికి పాత్రుడుగా అర్హునిగా మార్చబడిపోయాడు. జ్ఞానవంతుడేనండి, పట్టాభిషేకం పొందుకున్నవాడు అభిషక్తుడే, మహానుభావుడే. కానీ ఏమైపోయింది, నేడు ఆ మాట వినక దేవుని యొక్క క్రియలలో బలహీనుడిగా మార్చబడిపోయాడు. ఈ రోజున మనం కూడా బలహీనులం అయిపోతున్నామంటే ఎందువల్ల బలహీనులం అయిపోతున్నాము అంటే ఆత్మ మాటను వినక, ఆయన మాటని అనుసరించక, ఆయనతో సహవాసమును కుదుర్చుకోక, ఆయన వైపు నీ హృదయాన్ని త్రిప్పుకోక ఏమైపోతుందంటే నువ్వు కూడా నీ అభిషేకాన్ని కోల్పోతున్నావు అండి, నీ స్థానాన్ని కోల్పోతున్నావు. ఇది కాదు నీ స్థానము, ఇది కాదు నీ సిచ్యువేషను, ఇది కాదు నీ పరిచర్య, ఇది కాదు నీ విధానము. దేవుడు నీకంటూ ఒక స్పెషల్ గా నీకంటూ ఘనమైంది దాచిపెట్టి ఉంచాడు. హల్లెలూయా. దాచిపెట్టి ఉంచిన దేవుడినండి నువ్వు నిరాకరిస్తున్నావు, ఆయన మాటను నిరాకరిస్తున్నావు, ఆయన వాక్యాన్ని నిరాకరిస్తున్నావు. ఆయన వాక్యము సెలవించుంటే ఆ మంది కాదులే పక్కింటోడిది, అదిగో మా తోటి వాళ్ళు రాలేదు, లేదంటే మా అత్త రాలేదు, వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, వాళ్ళ కోసం చెప్తున్నారు, వీళ్ళ కోసం చెప్తున్నారు అని చెప్పి వాళ్ళ కోసం వీళ్ళ కోసం మనం అనుకోద్దు. నా కోసం చెప్తున్నాడు దేవుడు ఈ రోజున, నాతో నేను మాట్లాడుతున్నారు ఈ ఉదయ కాలంలో అని చెప్పి నువ్వు తీసుకోగలిగితే గనక ఆ వాక్యం అండి మనలో పని చేయటం మొదలు పడుతుంది. హల్లెలూయా. ఇంట్లో పొదల్లోనూ ఆ పొదల్లోనూ ఇక్కడ అక్కడ వదిలిపెట్టద్దు, విడిచిపెట్టద్దు. నీతో పాటుగా హృదయాన్ని, నీతో పాటుగా వాక్యాన్ని మనం మోసుకొని వెళ్ళాలా. వాక్యాన్ని మనం మోసుకొని వెళ్ళి ఆ వాక్యానుసారంగా మనం నడుచుకోవాలండి. దావీదు మాట వినక పట్టాభిషేకాన్ని కోల్పోయాడు, సొలొమోను మాట వినక పట్టాభిషేకాన్ని కోల్పోయాడు, సౌలు మాట వినక తన యొక్క అభిషేకాన్ని కోల్పోయాడు. ప్రియ సహోదరి సహోదరుడు, వారి యొక్క అధికారాన్ని కోల్పోయారు, వాళ్ళ యొక్క జీవితాన్ని కోల్పోతున్నారు. నేటి కాలమందు మనము కూడా దేవుని యొక్క వాక్యము ఇది ఆయన మాట కాదా, ఆయన మాట అయినా ఈ వాక్యాన్ని వినక ఏం చేస్తున్నారంటే ఆ స్కిట్ల మీద ఈ స్కిట్ల మీద, ఆ డాన్సులు ఈ డాన్సులు, ఇది లేదు అది లేదు, లేదంటే ఆ నాట్యాలు ఈ నాట్యాలు, ఆ యొక్క పాటలు ఈ పాటలు అని చెప్పేసి ఏం చేస్తా ఉన్నారంటే దైవికమైనవి చేస్తున్నారు. కానీ ఉపయోగం లేనివి చేసి ఉపయోగకరమైన ఈ మాటను విడిచిపెడతా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడు, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదిగో సౌలు ఆయన మాట వినకనే ఆ పట్టాభిషేకాన్ని కోల్పోయాడని. మనము కూడా మాట వినకుండానే, ఆ వాక్యాన్ని వినకుండానే, వాక్యంలో వారం వారం దేవుడితో మాట్లాడుతుంటే అది వాక్యం అమ్మా దేవుడి మాట అంటావేంటి అని అంటా ఉంటారండి. వాక్యంలో నుంచి వచ్చినది ఆయన మాట కాదు, ఆయన మాటని వాక్యముగా నీకు ప్రకటించట్లేదా దేవుడు?
ఆ వాక్యాన్ని ఏం చేస్తున్నారంటే, అదిగో ఆ వాక్యాన్ని వినకుండా వారం వారం దేవుడు వచ్చి నీతో మాట్లాడుతుంటే ఆ మాటని వినకుండా ఏమని నిర్లక్ష్యం చేసేసి దేవుని యొక్క స్థితిలో నుంచి, ఆయన దగ్గర నుంచి ఆ యొక్క బంధాన్ని మనం ఏం చేస్తున్నామంటే వదులుకుంటున్నాం, విడిచిపెట్టేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచన చేయండి. ఉదయకాలం ముందు ఒక్కసారి నిమ్మలముగా ఆలోచించు. దేని వలన కోల్పోతున్నాను? ఆయన మాట వినకనే కదా. ఆయన యొక్క మాటని వినకనే నేను కోల్పోతున్నాను. ఆయన మాటని నేను గ్రహించకనే కోల్పోతున్నాను. ఎంత మంచి వాక్యాలు దేవుడు బయలుపరుస్తున్నారండి. ఆ వాక్యాన్ని మనం వారం వారం విని దాన్ని రాసుకొని ప్రార్థన చేసి ఆ వాక్యానుసారంగా జీవిస్తే మన భక్తి ఏ లెవెల్లో ఉండేది. కానీ ఈ రోజున నీ స్థితి ఇలాగ అయిపోవడానికి కారణం ఏమిటంటే దేవుడితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోలేకపోతున్నావు. ఇంతకు ముందున్న భక్తి, ఇంతకు ముందున్న పరిశుద్ధత ఇంకా నువ్వు కోల్పోతున్నావు. ఇంకా పెరగాలి కానీ తరిగిపోతుందంటే కారణము నీకు ఆయనకి సంబంధము తెంచివేయబడుతుంది. ఒక్కసారి చూడండి, 1 యోహాను 2వ అధ్యాయం 20వ వచనం. 1 యోహాను 2వ అధ్యాయం 20వ వచనం. 1 యోహాను పత్రిక. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు. సమస్తాన్ని ఎరుగుదురు. చదువుతాను. మీరు సత్యం ఎరుగని వారైనందున నేను వ్రాయలేదు గాని మీరు దాన్ని ఎరిగి ఉన్నందున ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయిచున్నాను. ఏమంటున్నారు? ఒక్కసారి 20వ వచనం మళ్ళీ ఒక్కసారి చదువు స్పష్టముగా. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. చాలా ఏమంటున్నారు? మీరు పరిశుద్ధుడైన దేవుడి దగ్గర నుంచి అభిషేకమును పొందుకొని ఉన్నారు కనుక సమస్తాలను ఏం చేస్తామంట? ఎరుగుతారు. ఏం ఎరుగుతారట? ఏది పాపమో, ఏది దేవునికి ఇష్టం లేని పనో, ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో ఎవరు బోధిస్తారమ్మా అంటే, ఎవరో ఇంటి పక్కైనా ఇంటనకైనా ముందైనా ఆలోచన ఎవరు బోధించవసరం నీకు. పరిశుద్ధాత్మ దేవుడట నీలో ఉండి నీకు బోధిస్తారట. పరిశుద్ధాత్మ నీకు బోధించి ఇది చేయకూడదు, ఇది చేయాలని ప్రతిదీ బోధిస్తారంటే ఎప్పుడైతే నువ్వు ఆత్మ చేత అభిషేకించబడతావో, ఎప్పుడైతే ఆత్మతోటి నువ్వు సహవాసం చేయబడతావో పరిశుద్ధ ఆత్మ దేవుడు నీకు ప్రతిదీ బోధిస్తాడని. అమ్మ ఇది చేయొచ్చా చేయకూడదా? నీ ఆత్మకు దేవుడు బోధించట్లేదా? నీకేది మంచిదని తోచుచున్నది అది నువ్వు జరిగించు. నా మనసు నీతో కూడా రాలేదా అని చెప్పి దేవుడు అడుగుతున్నట్టుగా ఈ ఉదయకాలం ఉందండి. ఆయన మనసు నీతో వస్తే నువ్వు పక్కన వాళ్ళని అడగాల్సిన అవసరము ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఆయన మనసు నీతో వచ్చిందని కూడా అడగాల్సిన పనే ఉంది కా? అడగాల్సిన లేదు కదా. ఆయన మనసు నీతో వస్తే నువ్వు అడగాల్సిన పనే ఉంది. ఆయన మనసు, ఆయన ఆత్మ నీలో రావాలంటే, నీతో రావాలంటే ఆయనతో పాటు నువ్వు సహవాసం చేయాలా. హల్లెలూయా. 27వ వచనం ఒకసారి చదవండి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడను మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నింటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. హల్లెలూయా. అన్నింటినంట, కొన్నింటినా? అన్నింటిని నేను మీకు బోధిస్తాను. ప్రతిదీ నువ్వు అడిగిన ప్రతిదీ నీకు ఇస్తాను. అందుకే అన్నాడు కదా దేవుడు, అడుగుడి మీకు ఇవ్వబడును. అమ్మా నువ్వు 100 రూపాయలు అడుగు, 1000 రూపాయలు అడుగుడు కాదమ్మో, ఆడబడా కన్నడాలు కాదు. దేవుడు అంటుంది నీకు ఏది అవసరంగా ఉంది, ఏది నీకేది ఉపయోగకరంగా ఉందో అది నువ్వు అడుగు, నేను చెప్తాను. ఏ మాట గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు, ఏ మాట విషయంలో నీకు సందేహం ఉంది, నన్ను అడుగు, నేను నీకు బయలుపరుస్తా. ప్రతి విషయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు నువ్వు అడగ్గా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు బోధించబోతూ ఉన్నారు. హల్లెలూయా. నేను దీన్ని చేయించాలనుకుంటున్నాను, ఎలా చేయించాలి, లేదంటే నా కుటుంబం ఎందుకు ఇలా ఉంది, నా ఆత్మీయ స్థితి ఎందుకు ఇలా ఉంటుంది, నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంటుంది, నా శారీరక స్థితి ఎందుకు ఎలా ఉంటుంది అని ప్రతిదీ నువ్వు అడగగా పరిశుద్ధ ఆత్మదేవుడట అన్నింటినీ బోధిస్తాడట. కొన్నింటిని కాదండి, అన్నిటిని, సమస్తాన్ని గురించి నీకు వివేచన నా ప్రభు దయచేయును గాక. ఇంతకు ముందు వివేచన వరం ఉంది, ఇంతకు ముందు గ్రహించావు, నేడు గ్రహించలేకపోతున్నావు గల కారణము బలహీనమైపోయింది నీ భక్తి. నీకు ఆయనకి మధ్యలో ఉన్న సంబంధము బలహీనమైపోయింది కనుక నువ్వేం చేస్తున్నావంటే దాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. అందుకే ఉదయకాలం ముందు దేవుడు అంటున్నాడు, ఆత్మ సహాయములు నువ్వు పొందగా నీకు అన్నీ గ్రహించబడతాయి. హల్లెలూయా. కొత్త నిబంధన కాలంలోకి వచ్చేసరికండి పడిపోతున్నావు అనగా దేవుని యొక్క సహాయం వచ్చి ఆయన పైకి లేవనెత్తే దేవుడు అండి. పేతురు సముద్రంలో పడిపోతున్నావు అనగా పడిపో అని వదిలేశాడు దేవుడు, చెయ్యి లేవనెత్తాడండి. లేవనెత్తిన దేవుడు ఆయన. హల్లెలూయా. పడిపోతున్నా
సమయాల్లో వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు ఆదుకొని పైకి లేవనెత్తిన దేవుడు. క్రొత్త నిబంధన కాలంలోకి వచ్చేసరికి మనము పడిపోతున్నాము, ఇంకా బంధం తెగిపోతుంది, మనం ఇంకా మన స్థితి అయిపోతుంది అన్న సమయాల్లో ఆఖరి నిమిషంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఘన కార్యములు చేసేటువంటి పరిశుద్ధాత్మ సహాయము మనం కలిగి ఉన్నాము. క్రొత్త నిబంధన కాలంలో, పాత నిబంధన కాలంలో ఏంటంటే పరిశుద్ధాత్మ లేదు కనుక వారు గ్రహించేటువంటి అభిషేకమును వారు కోల్పోయి ఉన్నారు. క్రొత్త నిబంధన కాలంలోనికి వచ్చేసరికి మనకు ఆత్మ సహాయం ఉన్నది. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తూ ఉంటాడట. మనం పడిపోతున్నాం అనగా మనము మరి ఈ రోజున మనకి పరిశుద్ధాత్మ దేవుడే కదండి సహాయం చేసింది. మనము కొద్ది కాలంలో మన భక్తి క్షీణించిపోతుంది. ఆయన తెలియపరచడానికి ఉదయ కాలం ముందు ఎవరొచ్చి మనకి వాక్యాన్ని బోధించున్నది? పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నాడు. క్రొత్త నిబంధన కాలంలో మనం ఉన్నాము కనుక క్రొత్త నిబంధన కాలంలోనికి వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని లేవనెత్తడానికి ఆయన తిరిగి రాబోతున్నాడు. మనసు మీకు అందరికి ఇచ్చును గాక. క్రొత్త నిబంధన కాలంలో ఆత్మ సహాయం ఉందండి మనకి. మనం పడిపోతున్నాం అంటే వెంటనే వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తారట. వెంటనే వచ్చి మనం లేవనెత్తాడట. వెంటనే వచ్చి మనకు బోధిస్తారట. హల్లెలూయా. ఎంతో మంది భక్తులు క్రొత్త నిబంధన కాలంలో కూడా ఎంతో మంది భక్తులు పడిపోతుండగా ఆఖరి నిమిషంలో దేవుని సహాయం చేత పైకి లేవనెత్తబడి ఉన్నారు. ఉదయ కాలం ముందు నిన్ను నన్ను కూడా లేవనెత్తడము నా ప్రభు నాకు ఇష్టమై ఉన్నది కాబట్టి వర్తమానము నీ వద్దకు తెచ్చి ఉన్నారు. ఏమంటే నా ఆత్మతో నువ్వు కనెక్ట్ అవుతే గనక, నా ఆత్మ సహాయం కోరితే గనక నేను మరలా పైకి లేవనెత్తబోతున్నాను. మరలా నేను వృద్ధి చేయబోతున్నాను. అయ్యా నేను పడిపోతున్నాను, నా భక్తి బలహీనం అయిపోయింది ప్రభా, నేను పడిపోతున్నాను అయ్యా, నా భక్తి బలహీనం అయిపోయింది ప్రభా, అయ్యా నేను లేవనెత్తబడలేకపోతున్నాను, అయ్యా నా వల్ల అవ్వట్లేదు, నేను బలహీనం అయిపోయాను, నా శరీరం బలహీనం అయిపోయింది, నా ఆత్మ బలహీనం అయిపోయింది, చెయ్యాలని ఆశ ఉంది కానీ నేను చేయలేకపోతున్నాను ప్రభా, వెళ్ళాలని ఆశ ఉంది కానీ నేను వెళ్ళలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు, శారీరక బలహీనత, ఆత్మ బలహీనత నన్ను వెంబడిస్తుంది, నన్ను పీడిస్తున్నాయి ప్రభా అని కనుక నువ్వు అనుకుంటూ ఉంటే గనక ఈ రోజు ఈ ఉదయ కాలం ముందు నా ప్రభు చెప్పుచున్న మాట నీకేమిటంటే ఆత్మ సహాయమును కోరగా పరిశుద్ధ ఆత్మ దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. పేతురు మునిగిపోతుండగా లేవనెత్తిన దేవుడే ఈ రోజు కూడా నువ్వు పడిపోతుండగా, నువ్వు బలహీన పరచబడిపోతుండగా ఇదిగో నీ బలహీనతలో నుంచి నిన్ను పైకి లేవనెత్తి బలపరిచేటువంటి పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ఆయన అంటున్నారండి, ఇదిగో నా ఆత్మ సహాయం నువ్వు అడగగా నేను నీకు బోధించబోతున్నాను. ఆత్మ సహాయం నువ్వు అడగా అయ్యా ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ప్రతి ఒక్కటి కూడా నేను నీకు బయలుపరుస్తాను, ప్రతి ఒక్కటి నేను నీకు తెలియపరుస్తాను. కాబట్టి నన్ను అడుగు, ఏదైనా నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను, ఏదైనా నువ్వు నన్ను అడుగు, నేను నీకు అందచేస్తాను అని ఉదయ కాలం ముందు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతుండగా ప్రతిది జయించడానికి మనకి పరిశుద్ధాత్మ అవసరం అండి. పరిశుద్ధాత్మ సహాయం వల్ల మాత్రమే మనం ఏ పాపానైనా జయించగలము. కొంతమంది అనుకుంటారు బాప్తిజం తీసుకోండి అయ్యా, బాప్తిజం తీసుకోమనంటే నేను అవి చేస్తున్నాను, ఈ చేస్తున్నాను కాబట్టి బాప్తిజం తీసుకొని అలాంటివి చేయకూడదు, కాబట్టి నేను ఒక్కసారిగా మారుమనసు పొందొస్తా, ఒక్కసారిగా అన్ని వదులుకొని వస్తా, నేను వదులుకోవాల్సిన కొన్ని ఉన్నాయిలే, నేను వదులుకుంటాను అనంటే అయ్యా నీ అంతటి నువ్వు వదులుకునేగలిగితే ఇంక యేసు ప్రభుల వారు ఎందుకు? నాకు అర్థం కాదు. ఏమండి, మనంతటి మనమే వదులుకొని మనంతటి మనమే పవిత్రులం అయ్యేటప్పటికి ఇక యేసయ్య తోడు మనకి ఎందుకండి? యేసు ప్రభుల వారు ఎందుకు? పరిశుద్ధాత్మ మనకి ఎందుకండి? పరిశుద్ధాత్మ సహాయం మనకి ఎందుకు? మనంతట మనము జయించలేము గనకనే ఆ యొక్క పరమాత్ముడు నరమాత్రుడుగా భూమి మీదకి వచ్చి మనల్ని బ్రతికించడానికి భూమి మీదకి వచ్చి ఉన్నాడండి. మనంతటి మనం జయించలేము గనకనే ఆ పరమాత్ముడు దిగొచ్చాడు నరమాత్రుడిగా. నీవు నీ అంతట నువ్వు జయించలేవు కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయడానికి భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఆయన సహాయము నువ్వు వచ్చి బాప్తిజం తీసుకొని అయ్యా నా వల్ల అవ్వట్లేదు జయించడానికి, కానీ ఆయన సహాయం అడుగు, ఆయన నీకు సహాయం చేసి దాని నుంచి జయించేటువంటి అభిషేకాన్ని మనకి ఇస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మన వాక్యం చెప్పాం కదా, ఎస్తేరు ఎలా ఉందో అలాగే వచ్చేసింది. నువ్వు కూడా ఎలా ఉన్నావు అలాగే రా, ఏ అలవాట్లతో ఉన్నావు అలవాట్లతో రా. నువ్వు రాగానే పరిశుద్ధాత్మ దేవుడికి నిన్ను అప్పచెప్పి నా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సంపూర్ణము చేస్తాడు, నిన్ను కడుగుతాడట, నిన్ను పవిత్రం చేస్తాడట. నువ్వు తాగుబోతుకున్నావు, వ్యసనమా,
అలవాట్లు ఈ అలవాట్లు ఏదున్నా దానితో పాటుగా రాను వచ్చి ఆయనకు అప్పు చెప్పుకోగానే ఆయన నిన్ను పరిశుద్ధాత్మనుగా ఆయన పరిశుద్ధునిగా నిన్ను మార్చి వేస్తా ఉన్నాడు. అంతటి మనము మార్చుకోలేమండి, మార్చబడలేము. అందుకే ఈ ఉదయకాలం ముందు పరిశుద్ధాత్మ సహాయమును దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అంతటి నేను మారిపోతాను వాక్యం అవసరం లేదు, నా అంతటి నేను మారిపోతాను ఇంక పరిశుద్ధాత్మ అవసరం లేదు, నా అంతటి నేను మారిపోతానంటే ఇక దేవుడు మనకు అవసరం ఏముందండి? నీ అంతటి నువ్వు నీ వల్ల అవ్వట్లేదు కాబట్టి ఆయన దిగి వచ్చున్నాడు మన దగ్గరికి. నీ అంత నువ్వు జయించలేకపోతున్నావు అంటే ఆయన వచ్చాడు మన దగ్గరికి. హల్లెలూయా. వచ్చినాడు గనక నీవు అంగీకరించి ఒక అడుగు ముందుకు వేస్తే నా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పరిశుద్ధి చేయబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేన్నైనా భూమి మీద దేన్ని జయించడానికి మనకు కావాల్సిన పరిశుద్ధాత్మ సహాయము మాత్రమేనండి. దేన్నైనా జయించగలం పరిశుద్ధాత్మతోటి, దేన్నైనా ఓడించగలము పరిశుద్ధాత్మ సహాయము చేత మాత్రమే. హల్లెలూయా. ఒక్క వ్యక్తిని చూపించిన ముగిచ్చేస్తా చూడండి. మొదటి రాజులు 12వ అధ్యాయం 20వ వచనం. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయం 20వ వచనం. మరియు యెరోబాము తిరిగి వచ్చెనని ఇశ్రాయేలు వారందరూ విని సమాజముగా కూడి అతని పిలువనంపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిరి. యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారును వెంబడించిన వారెవరునూ లేకపోయేది. ఏంటంట? యెరోబాము తిరిగి వచ్చాడని చెప్పి తెలుసుకొని యెరోబామును పిలిచి ఆ ప్రాంత ప్రజలంతా కూడా పట్టాభిషేకంగా చేస్తారటండి. పట్టాభిషేకాన్ని ఇచ్చి ఇదిగో మాకు రాజుగా ఎన్నుకుంటున్నామని చెప్పి పిలవగా అభిషేకించబడగా దేవుడి చేత ముందు దైవజనుడు నోటి మాట చేత ఇదిగో దైవజనుడు వచ్చి చెప్పాడు, ఇదిగో నాకు దేవుడు బయలుపరుస్తున్నాడు, నిన్ను రాజుగా దేవుడు ఎన్నుకోబోతున్నాడు, రాజుగా పట్టాభిషేకం చేయబోతున్నాడు అని చెప్పి యెరోబాముకి చెప్పగా అప్పుడు బానే ఉన్నాడు. అభిషేకం పొందుకున్నాక బానే ఉన్నాడు. అభిషేకం పొందుకొని రాజుగా ఉన్నప్పుడు ఎదుగుతున్నప్పుడు అండి ఇదిగో దైవజనుడు దేవుడు పంపించి దైవజనులు ఒకరు పంపించి ఇదిగో నువ్వు విగ్రహాలకు నువ్వు పూజ చేస్తున్నావు, బలిపీఠములు కడుతున్నావు కనుక అది నాకు ఇష్టం లేని పని యెరోబామా అని చెప్పి దేవుడు దైవజనుడి ద్వారా నోటి మాటను పంపించగా ఆ నోటి మాటను ఏం చేశాడండి యెరోబాము? ధిక్కరించేశాడట. విడిచిపెట్టి ఇదిగో వెళ్ళి ఆయన పట్టుకోండి, ఆ దైవజనుడు పట్టుకోండి అని అనగానే ఆ బలిపీఠం మీద చెయ్యి పెట్టి అనగానే ఏమైపోయింది? చెయ్యి ఎండిపోయిందట. దేవుని మాటకి దైవజనుడి నోటి మాటకి విరోధముగా ప్రవర్తించేశాడు. అదే మొదటి రాజులు 14:11 వచ్చిన ఒక్కసారి చూడండి. పట్టణమందు యెరోబాము సంబంధులలో మరణమగు వారిని కుక్కలు తినును, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము, నీ పాదములు పట్టణములలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును. చాలు. ఏమంటున్నావు ఇక్కడ? పట్టణం మందు యెరోబాము సంబంధులలో మరణమగు వారందరినీ కుక్కలు తింటాయి, బయట భూమిలో మరణమగు వారందరినీ ఆకాశ పక్షులు తింటాయి. తన స్థితి అలాగున ఆఖరికి తన బిడ్డను కోల్పోయాడు, తన రాజ్య స్థానాన్ని కోల్పోయాడు, ఆఖరికి చివరికి తన ప్రాణాన్నే కోల్పోయాడు యెరోబాము. ఆ స్థితికి రావడానికి గల కారణం ఏమిటంటే ఇదిగో 14వ అధ్యాయం మొత్తం మీరు చదువుకుంటే గనక ఇదిగో 16 వచ్చిన ఒకసారి చూడండి. 14:16. మరియు తానే పాపం చేసి ఇశ్రాయేలు వారు పాపం చేయుటకై కారకుడైన యెరోబాము పాపములను బట్టి ఆయన ఇశ్రాయేలు వారిని అప్పగింపబోచున్నాడు. 20వ వచనం ఒకసారి. యెరోబాము ఏలిన దినములు 22 సంవత్సరములు. అతడు తన పితరులతో కూడా నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజాయను. ఏమైంది? చనిపోయాడా? చనిపోలేదా? నిద్రించాడట. ఇదిగో రాజుగా పిలువనంపించబడ్డాడు, పట్టాభిషేకాన్ని పొందుకుని కూడా ఆఖరికి మరణపు స్థితికి రావడానికి కారణం ఏంటంటే తనతో దేవునితో ఉన్న సంబంధము బలహీనమైపోయి దేవుని నోటి మాట కూడా తన చెవిన పడలేనటువంటి దూరము తన యొక్క స్థితిని ఆ యొక్క భక్తిని గడుపుతూ ఉంటే దేవుడు దైవజనుడి ద్వారా వర్తమానం పంపించాడు. ఇదిగో యెరోబామా, అది నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, ఇదిగో నేనే నీ దేవుడిని, నువ్వు అన్య దేవతలకు బలిపీఠములు కట్టించద్దు, అన్య దేవతలు మొక్కొద్దు, నేనే నీ దేవుడిని అని చెప్పి పంపించిన ఆ నోటి మాటను వెనక దేవుని నోటి మాటని దైవజనుడి నోటి మాటని కొట్టివేసి ఉన్నాడు. సహోదరుడు అతనికి మరణాన్ని తెచ్చుకుంటున్నాడు. ఈ ఉదయము దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు ఈ వర్తమానం కాబట్టి గ్రహించుదాం.
వాక్యాన్ని విను. ఆ వాక్యమే మనల్ని బ్రతికించబడబోతుంది. ఆ వాక్యము ద్వారా మాత్రమే మనము బ్రతకబోతున్నాము. ఆయన అంటున్నారు, ఒక భక్తుడు పాడి ఉన్నారు కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. ఏమైందంటే బాధల్లో నీకేమిస్తుందట? నెమ్మదిని దయచేస్తుంది వాక్యం అండి. నీకు బాధలో ఉన్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు నీకు నెమ్మదిని ఇవ్వాలంటే ఈ వాక్యమే. ఆయన నోటి మార్చి మాత్రమే నువ్వు ఎన్ని పాటలు పాడి, ఎన్ని కీర్తనలు పాడి, అది కాదు నీకు నెమ్మది ఇచ్చేది. ఆదరణ కూడికి వెళ్తావు, పాటలు పాడి సామెను హల్లెలూయా యేసు చేయని చెప్పొచ్చేస్తారా? వాక్యమే వారికి ఆదరణ, వాక్యమే వారికి ఆదరించబోతుందండి. నిన్ను నన్ను ఆదరించేది దేవుని ఒక నోటి మాట మాత్రమే. ఆయన నోటి మాట మాత్రమే మనల్ని ఆదరించబోతుంది. కాబట్టి ఆయన నోటి మాటను ఆలకించే వారిగా, ఇదిగో ఆయన నోటి మాట వినక దావీదు కోల్పోయాడండి. మరలా క్షమాపణ ఉంది, మరలా పొందుకున్నాడు. దావీదుని పక్కన పెట్టండి. సౌలు గారు కోల్పోయారండి, సొలొమోను కోల్పోయాడు, యెరోబాము కోల్పోయారండి. సహోదరి సహోదరుడా, నువ్వు కూడా దావీదు వల్లే మరలా తెలుసుకున్నాం కనుక ఈ ఉదయ కాలం ముందు దావీదు వల్ల వెళ్ళి, అయ్యా నేను చేశాను, తప్పు చేశాను, నన్ను క్షమించు అని మరలా వెళ్ళి ఆయనతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటే దావీదుని రాజసింహాసనం ఎక్కించిన దేవుడు నిన్ను కూడా అదే విధంగా ఎక్కించబోతున్నాడు. నిన్ను కూడా అదే విధంగా ఆశీర్వదించబోతున్నాడు. నిన్ను కూడా అదే విధంగా బ్లెస్ చేయబోతున్నాడు. ఆయన తన పరిచయంలో అభివృద్ధి జరిగించబోతున్నాడు. ఒక్కసారి ప్రసంగి గ్రంథం కొద్దామా? ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనము. మూఢత్వము చేత బుద్ధి మాటలకి ఇక చెవి యొక్కలేని ముసలి రాజు కంటే పేదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు. 14 కూడా. అట్టివాడు తన దేశమందు పేదవాడుగా పుట్టినను పట్టాభిషేకం నొందుటకు చెరసాలలో నుండి బయలు వెళ్ళును. హల్లెలూయా. రాజు కంటే మాట వినే చిన్నపిల్లోడే నయము, ఆ పేదవాడే నయము అని అంటున్నాడు. ఈ రోజున దేవునికి నీ రాజతత్వము, నీ అధికారాలు, నీ యొక్క ఆస్తులు, నీ అంతస్తులు కాదు కావాల్సింది. ఏం కావాలంటున్నాడు? మాట వినేటువంటి బుద్ధి కావాలా? దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు ఒక్కటే చేయాలా? మాట వినాలి. ఆయన మాట వింటే, ఆయన వాక్యాన్ని వింటే నువ్వు దీవించబడతావు. ఆయన వాక్యమును వినట ద్వారా మాత్రమే మనకు స్వస్థత. ఆయన వాక్యాన్ని వినట ద్వారా మాత్రమే మనకు దీవెన. ఆయన వాక్యాన్ని వినట ద్వారా మాత్రమే మనకు జయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాలం మందికి దేవుడు చెప్తున్న మాట, ఆత్మ మాటను నువ్వు వినక నువ్వు హెచ్చించబడబోతున్నావు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరమును వింటే మాత్రమే నువ్వు హెచ్చించబడతావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నోటి మాట వింటే మాత్రమే మనం దాన్ని జయించగలుగుతాము. కాబట్టి ప్రతి విషయంలో కూడా నువ్వు ఏం చేయాలంటే ఆత్మకు అప్పు చెప్పుకొని పరిశుద్ధాత్మ నోటి మాటను ఆలకిస్తే, ఇదిగో బుద్ధి మాటలు బుద్ధి మాటని వినే రాజు కంటే బుద్ధి మాటలు వినే చిన్నవాడే బీదవాడే వాడినైము, వాడిని నేను రాజుగా చేయబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్ చెప్పాలనిపించట్లేదా? ఎవరికి అవ్వాలని లేదా? కూర్చొని సావండి ఇలా. బుద్ధి మాటలు వినని రాజు కంటే వినేవాడే నాకు కావాలంటున్నాడు దేవుడు. వాడిని నేను రాజుగా చేస్తాను అంటున్నాడు. ఎక్కడ పోయి ఏం వింటున్నారు? ఈ వాక్యం దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.